యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. ప్రభు ఈ వచనాన్ని మన ధ్యానం కొరకు ఆశీర్వదించునుగాక. ఆమెన్ చెప్తారా? ప్రార్థిద్దాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ మరోసారి నీ సహాయాన్ని కోరుతున్నాము. నీ వాక్యం మేము ఆలకిస్తూ ఉండగా, మా మనసులు ఆలోచిస్తూ ఉండగా, మా హృదయాలు నీ వాక్యం స్వీకరించడానికి మీరే సిద్ధపరచమని, మా హృదయాలు తెరవమని, నీ దాసుడు కలిగి ఉన్న ఆశ ఆకాంక్ష ఈ విశ్వాసుల కూడికల్లో జరిగించమని, నీ దాసులముగా మేము నీ పక్షంగా ఆయా సమయాల్లో నిలబడి మా ప్రియులకు నీ మాటలు అందిస్తూ ఉండగా ఈ సమయం మాకు దీవెనకరంగా చేయమని, మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఉదయకాల సమయం నేను జ్ఞాపకం చేసినట్టు యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు ప్రభు తన శిష్యులతో ఆయన పంచుకున్న చివరి మాటలు. మరోలా చెప్పాలి అంటే ఇది ప్రభు యొక్క మరణ వాంగ్మూలం. ప్రభు యొక్క మరణ వాంగ్మూలం. మరణించే ముందు చెప్పేటువంటి ఈ మాటలు ఎంతో శక్తివంతమైనవి. ఈ విషయాన్ని మనం గుర్తెరిగి ఈ వచనాలు మనం అధ్యయనం చేయాలి. ఆ దిశగా ఈ సభలకు ప్రభు ఇచ్చిన మూలవచనాన్ని ఆధారంగా చేసుకుని ఉదయకాల సమయం యేసుని ఏర్పాటులో మనము ఎవరం ఒక ప్రశ్నకు మనం జవాబులు చూచాం. యేసుని ఏర్పాటులో మనము తీగలమని, మనము శిష్యులమని, మనము స్నేహితులమని, మనము నియమించబడిన వారమని, మనం దాసులమని మనకు అర్థమైంది. ఆ స్థానం ప్రభు మనకిచ్చినప్పుడు ఆ స్థానాలలో మనకు ఆధిక్యతలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఈ రెండింటిని సమతుల్యంగా మనము నిర్వర్తించవలసిన వారము అని మనం తెలుసుకున్నాం. ఈ రెండో వర్తమానంలో మరి యొక్క ప్రాముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలి అని ఆశిస్తూ ఉన్నాను. అదేమిటి అంటే యేసుని ఏర్పాటులో మర్మమేమిటి? యేసుని ఏర్పాటులో మర్మమేమిటి? యేసు ప్రభు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు కదా, దాని లోపల ఉన్న అంతరార్థం ఏంటి? ఎందుకొరకని ఆయన ఏర్పాటు చేసుకున్నట్టు? మనం చదివినటువంటి ఈ ఒక్క వచనంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను ఏర్పాటు చేసుకున్న ఆయన ఏర్పాటులో 4 గంభీరమైన మర్మాలు ఉన్నాయి. వరుసగా చెబుతాను, అన్ని ఇప్పుడు వివరించలేను. ఇందులో మొట్టమొదటి యేసు ప్రభు ఏర్పాటులో ఉన్న ఉద్దేశం లేదా ఆ మర్మం లేదా ఆ రహస్యం అదేమిటి అంటే మీరు ఫలభరితమైన జీవితాన్ని మీరు జీవించాలి. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది మీరు ఫ్రూట్ఫుల్ లైఫ్ మీరు లీడ్ చేయాలి. భూమి మీద మీరు ఒక ఫలభరితమైన జీవితాన్ని మీరు జీవించి చూపించాలి. అది ఒక సంగతి. రెండవ సంగతి ఏంటనంటే మీరు ఫలించుటకును అన్నాడు కదా, దాని తరువాత మీ ఫలము నిలిచి ఉండుటకును అనే మాటలో మరొక అర్థం ఏంటనంటే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకోవడం వెనుక నా ఉద్దేశం, ఆ మర్మం ఏంటి అనంటే మీరు ప్రభావవంతమైన జీవితాన్ని జీవించాలి. అంటే మీరు ఇంపాక్ట్ లైఫ్, మీ జీవితం మరికొంతమంది మీద ప్రభావం చూపించాలి. మీరు అలా జీవించాలని నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నాను అన్నాడు. ఇది రెండో మాట. మూడవ మాట ఏంటనంటే ఇందులోనే మనం చదువుతాము,
మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు అనే మాట వెనుకున్న అర్థం ఏంటనంటే, నేను మిమ్మలను ఏర్పరచుకున్న ఏర్పాటులో ఉన్న మర్మం, ఉద్దేశం ఏమిటి అంటే, మీరు ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని జీవించాలి, మీరు ప్రేయర్ఫుల్ లైఫ్ కలిగి ఉండాలి, ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని కలిగి ఉండాలి, అందుకు మిమ్మల్ని ఏర్పరచుకున్నానన్నాడు. తర్వాత ఏర్పాటు చేసుకున్నది మన ప్రభు అయిన దేవుడు గనక, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకోవడం వెనుక నాకున్న ఉద్దేశం, అందులో ఉన్న మర్మం ఏమిటి అంటే, మీరు ప్రయోజనకరమైన జీవితం జీవించాలి, అంటే మీరు యూజ్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి. ఈ 4 సంగతులు ఈ ఒక్క వచనంలోనే ఉన్నాయి. యేసును ఏర్పాటులో మర్మం ఏంటి అనంటే, ఫలభరితమైన జీవితం, ప్రభావమును మిగుల్చు జీవితం, అలాగనే ప్రార్థనాపూర్వకమైన జీవితం, చివరగా ప్రయోజనకరమైన జీవితం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆనాడు తన శిష్యులతో పలికిన మాట నేడు కూడా బెరాకా ప్రార్థనా మందిరం విశ్వాస సభల్లో మనతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది ఈ 4 కారణాల కొరకు, 4 ఉద్దేశాల కొరకు. ఈ ఉద్దేశాల నెరవేర్పుకు మీరు ప్రయాణం చేస్తే, మీ ఉద్దేశాలు నెరవేర్పు దిశగా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు సాగించుకోగలిగితే నాకు సంతోషం, మీకు ఆశీర్వాదం, నా నామానికి మహిమ, అంతే. కనుక ప్రియ సోదరి స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఏర్పాటులో ఉన్న ఈ 4 మర్మాల్లో ఒక మర్మం ఫలించడం ఇప్పటికే అన్న విజయుడు గారు చెప్పారు. అన్న ప్రకాష్ గారు కూడా కొంత పునాది సత్యాలు మీతో మాట్లాడుతూ వచ్చారు. నేను యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ఫలభరితమైన జీవితాన్ని గూర్చి కొన్ని ప్రశ్నోత్తరాల మాదిరిలో కొన్ని సంగతులు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా నా మాటలు గమనించండి. ఇందులో మొదటి ప్రశ్న, నా ఎడల, మన అందరి ఎడల దేవుని ఏర్పాటులో ఉన్న రహస్యం ఏమిటి, లేక దేవుని యొక్క సంకల్పం ఏమిటి, లేదా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? వాట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? మానవ జీవితం ఎడల ఆయన కలిగి ఉన్న సంకల్పం ఏమిటి అంటే, ఇప్పుడు మనం చదివిన వచనంలో కనబడుతుంది ఫలించడమే అని. దీనికి పౌలు భక్తుడు ధృవీకరించిన మాట ఉదయమే జ్ఞాపకం చేశాను. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారం, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారం, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మనము యేసుక్రీస్తు అనబడిన వేరొక పురుషుని యొద్దకు మనము చేరుకున్నాము అంటాడు. కనుక మన ఫలించడం దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న ఉద్దేశం, యేసు ప్రభు యొక్క ఏర్పాటులో ఉన్న మర్మం. కనుక ప్రియమైన స్నేహితులారా, దీని కింద కొన్ని సంగతులు మనం ఆలోచించాలి. సరే, మన ఫలించడానికి మనమేమైనా చెట్లమా అని అంటే, పరిశుద్ధ లేఖనాలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని చెట్లతోనే పోల్చింది అనే మాట ఉదయం అన్న ప్రకాష్ గారు మనకు వివరించారు. నేను కొంచెం దాన్ని కలిపి చెప్తాను. మనకు బాగా తెలిసిన వచనం 1 కీర్తన 3వ వచనంలో ఇలా ఉంటుంది కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు అన్నాడు. యేసును నమ్మిన వారు చెట్టు, యేసును నమ్మని వారు పొట్టు. అదే 1 కీర్తనలో ఉన్న విభజన. నమ్మితే నువ్వు చెట్టువి, నమ్మకపోతే నీవు పొట్టువి. చెట్టుకు పొట్టుకు తేడా ఏంటి అంటే, చెట్టుకు వేరుంటుంది, పొట్టుకు వేరుండదు. చెట్టు ఫలిస్తుంది, పొట్టు ఫలించలేదు. గాలి తుఫాను వచ్చినప్పుడు చెట్టు ఎక్కడుందో అక్కడనే ఉంటుంది, కానీ పొట్టు దాని ఉనికి ఎక్కడుందో దాన్ని తెలియదు అన్నట్టుగా అది ఎగిరిపోతుంది. అందుకే యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షించబడినటువంటి వారు చెట్ల లాంటి వారు. మనము చెట్లము అని దేవుని వాక్యం చెబుతుంది. దానికి సరిపడా వచనం మళ్ళీ ఇర్మియా గ్రంథంలోంచి కూడా అన్న ప్రకాష్ గారు మనకి జ్ఞాపకం చేశారు. కనుక ప్రియులారా, మన చెట్లమైతే మంచిది. ఏమి చెట్లం మనం, అది ముందు మనకి తెలియాలి. భౌతికమైన చెట్లు భౌతికమైన ఫలాలు ఇస్తాయి, అలాగనే భౌతికమైన నాలుకకు రుచులు అందిస్తాయి. కానీ మనం భౌతికమైన చెట్లమో కాదు, భౌతికమైన ఫలాలు ఫలించే వాళ్ళమో కాదు, భౌతికమైన నాలుకలకు రుచులు అందించే వాళ్ళం అంతకంటే కాదు.
మరి మనం ఎవరము అంటే దేవుని వాక్యంలో యాలగొరి మెటాఫోర్ ప్రభు ఉపయోగించాడు, మన చెట్లతో పోల్చాడు. మీరు ఆత్మ సంబంధమైన చెట్లు కనుక మనం ఫలించాల్సింది కూడా ఆత్మ సంబంధమైన ఫలాలే. మనం రుచులు అందించవలసింది కూడా ఆత్మ సంబంధమైన నాలుకలకే అని మనం మొట్టమొదటిగా గమనించాలి. సరే, ఏమి ఫలాలు ఫలించాలో అది తర్వాత చెప్తాను, కానీ వినండి, ఒక సంగతి చెప్తాను. ప్రియులారా, ఫలిస్తున్నందుకే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన ఫలించడానికి ఆత్మ సంబంధమైన చెట్ల లాంటి వారము అని మనకు అర్థమైంది కదా. ఫలించేటువంటి చెట్లు ఎవరి కొరకు ఫలించాలి? ఉదయమే అన్న చెప్పారు, ఏ చెట్టు అయినా ఫలిస్తే అది తన మీద వ్యవసాయం చేస్తున్న రైతు కొరకు ఫలించాలి, అలాగనే రైతు యొక్క స్నేహితుల కొరకు ఫలించాలి. అంతేగాని ఏ చెట్టు తన కొరకు తాను ఫలించుకోదు. ఈరోజు మన ఫలభరితమైన జీవితం జీవిస్తే మన దీవెన కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మన మేలుల కొరకు, మన ప్రయోజనం కొరకు, మన అభివృద్ధి కొరకు మనం ఫలించకూడదు. మనం ఫలిస్తే దేవుని ఉద్దేశం మన జీవితంలో నెరవేర్పుకు తెచ్చుకుంటే మన ఫలించేది ఎవరి కొరకంటే దేవుని కొరకు, దేవుని స్నేహితులైన ఈ పాపుల కొరకు మనము ఫలించాలి. అది మన ఫలించడం వెనక ఆయనకున్న మహత్తరమైనటువంటి ఉద్దేశం. సరే, ఇంకొక మాట చెప్పి ఏమి ఫలాలు ఫలించాలో నూతన నిబంధన క్రైస్తవుల ఫలాలు మీకు చూపిస్తాను. జాగ్రత్తగా వినండి. ఫలిస్తున్నటువంటి వ్యక్తులు మీద ప్రియులారా ఏమేమి జరుగుతాయో ఒక్క మాట చెప్పనివ్వండి. కాయలతో నిండి ఉన్న, ఫలాలతో నిండి ఉన్న చెట్ల మీదకు రాళ్ళు ఇసురుతారు. అలాగనే ప్రియులారా మనుషులు కూడా ఆ చెట్లను ఎక్కేస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఫలములతో నిండి ఉంది గనక. ఫలములు లేని గొడ్డు చెట్టు మీద ఎవడో రాయులు విసరడు. ఫలములు లేని గొడ్డు చెట్టును ఎవడు ఎక్కడానికి కూడా ప్రయత్నం చేయడు. చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో నిందలు, బాధలు, శ్రమలు, పరీక్షలు, ఈతి బాధలు, ఇబ్బందులు, యాతనలు, అనారోగ్యం అనేటువంటి రాళ్ళు మన మీద పడతా ఉంటాయి. ఈ రాళ్ళు పడగానే అయ్యో నా మీదకే ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి, నాకే ఈ నిందలు ఎందుకు వస్తున్నాయి, నాకే ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి, ఈ మనుషులేంటి నా నెత్తెక్కినట్టుగా ఉన్నాయి పరిస్థితులు, మా బంధువులే, నా స్నేహితులే నా నెత్తెక్కినట్టుగా ఉన్నారని మనం చాలాసార్లు కృంగిపోతాం. ఒక రహస్యం మీరు తెలుసుకోండి, మీరు ఫలిస్తున్నారు గనుకే మీ మీద రాయిలు పడుతున్నాయి, మీరు ఫలిస్తున్నారు గనుకే మీకు నిందలు వస్తున్నాయి. మీరు ఫలించని ఒక గొడ్డు చెట్లు అయి ఉంటే మీ మీద రాళ్ళు పడే పని లేదు, మనుషులు మీ మీదకి ఎక్కే పని అంతకంటే లేదు. కాబట్టి ఫలించడానికి మనం చెట్ల లాంటి వారము. మనం ఫలించవలసింది ఆత్మ సంబంధమైన ఫలాలు. మనం ఫలించవలసింది మన దేవుని కొరకు, ఆయన స్నేహితులైన ఈ పాపుల కొరకు మనం ఫలించాలి. ఫలిస్తున్న కారణం చేతనే మన మీద రాళ్ళు పడతాయి, మనుషులు మన మీదకి ఎక్కుతారు అనే విషయం మీ మనసులో ఉంచుకొని, ఇంతకీ నేను ఫలించవలసింది ఏమిటి? ఇంతకీ నూతన నిబంధన క్రైస్తవుడుగా నేను సంఘ విశ్వాసగా నేను ఏమి ఫలించాలి? నేను వరుసగా కొన్ని ఫలములు నేను మీకు చూపిస్తాను ప్రియులారా. జాగ్రత్తగా ఈ సంగతులను మీరు గమనించాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. రండి, ఒక్కొక్క సంగతి నేను క్రమంగా చూపించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఇలా రాసింది, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి, 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుదము అని రాసి ఉంది. అంటే మనం యేసుక్రీస్తునందు ఏర్పాటు చేయబడింది ఎందుకంటే ఫలించడానికైతే. ఏమి ఫలం ఫలించాలి నేను అంటే జీవ ఫలం ఫలించాలి. జీవ ఫలము అంటే ఇక్కడ వచనం యొక్క తాత్పర్యం మనము స్తుతులు చెల్లించాలి. వెర్బల్ ప్రైజ్, నోటి స్తుతులు, అదే ఒక ఫలం. అయితే నేను బాగా పాడతానండి, నేను బాగా స్తుతించేస్తానండి, కనుక నేను జీవఫలం ఫలిస్తున్నానండి అని మిమ్మల్ని మీరే జబ్బలు చర్చుకొని శబాష్ అనుకోకండి. విషయం చెప్తాను వినండి. మనము జీవఫలం ఫలిస్తే మన నోటి స్తుతులు ఎలా ఉండాలనంటే 2 అందులో ఉండాలి. ఒకటి, దానికి శబ్దం ఉండాలి, దాని లోపల శక్తి కూడా ఉండాలి. శబ్దము లేని స్థుతులు ప్రియులారా నిష్ప్రయోజనమే, శక్తి లేని స్థుతులు కూడా నిష్ప్రయోజనమే. మనం చరిత్రలో మనం చూస్తాం, చాలామంది స్థుతుల ద్వారా వారు పాడి దేవుని కొనియాడుతుంటే, వారు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటే మనుషుల జీవితాలు మారిపోయినాయి. ఉదాహరణకు నేనే మీ ముందున్నాను.
ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా క్రైస్తవులంటే ద్వేషముతున్న నేను ఇలాంటి మీటింగ్కే పోయాను. వినండి ప్రియులారా, మీ అంత మంచోడు నేను కాదులేండి. కనుక మీటింగ్ని ఎట్ల పాడు చేద్దామని వెళ్తే ఒకే ఒక పాట విన్నానండి. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమని వారు పాడుతూ ఉంటే ఆ పాటలోని మాటలేంటో నన్ను ఆలోచింపజేశాయి. ఆ రాగం ఏంటో నా హృదయాన్ని మైనములా కరిగించింది. ఈ క్రైస్తవులను ఏడిపిద్దామని వెళ్ళిన నేను, నాకు తెలియకుండానే నా కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి. దేవుడు ఇంత బాగా ప్రేమిస్తాడా అని అనిపించింది. నాకు అప్పుడు అర్థమైంది. వినండి ప్రియులారా, ఆ పాడేటువంటి వాళ్ళు శబ్దము నాకు వినబడేలా పాడుతున్నారు, కానీ వారి పాట వారు ధ్యానిస్తూ పాడారు గనక దాని లోపల భలే శక్తి విడిపోయిందన్నమాట. భలే శక్తి విడిపోయిందన్నమాట. మా శ్రీకాకుళం జిల్లాలో ఆకుల తంపర అనేటువంటి నది మధ్యలో ఉన్న చిన్న కుగ్రామం అండి. అది వంశధార నది మధ్యలో ఉన్న చాలా చిన్న కుగ్రామం. ఆ గ్రామంలో పుట్టి, వింటున్నారా ప్రియులారా, దేవుని నమ్ముకొని దేవుని గురించి చాలా పాటలు సంస్కృతంలో రాశాడు ఆయన. వినండి, ఒక మారు ఒరిస్సా రాష్ట్రంలో కటక్ అనేటువంటి ప్రాంతంలో ఆయన సభలోకి వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. 2 రోజులు గంభీరమైన వాక్య పరిచర్య చేశారంటే పెద్ద ఆయన. 3వ రోజు సభ కొరకు సిద్ధపడాలి. ఏదో పని మీద ఒక వీధికి వెళ్ళాడు. ఆ వీధిలో నుంచి వచ్చేస్తుంటే ఎవరో చూసి, ఏమండి మీరు 2 రోజులు మీటింగ్లో వాక్యం చెప్పారు కదా, ఈ వీధిలోంచి వస్తున్నారేంటి అన్నారట. ఆ వీధి ఎవరిదో పాపని తెలియదు. ఆ వీధి అవతల ఉన్న మార్కెట్లోనికి వెళ్ళి ఏదో పని చేసుకుని ఆయన వచ్చాడు, కానీ చూచేవాడు ఈ వీధిలోంచి వస్తున్నారేంటి అన్నాడట. అతని మనసు చివుక్కుమంది. ఎందుకు ఇలాగ అడిగేమనంటే, ఈ వీధంతా బ్రోతల్స్ ఉండేటువంటి వీధి కదా, ఈ వీధిలోంచి వస్తున్నావేంటి అన్నారు. ప్రియులారా, అతనేమి తప్పు చేయలేదు, అతని పరిశుద్ధంగా జీవించిన దేవుని సేవకుడు. కానీ నేనెందుకు ఈ వీధిలోంచి నడిచి వచ్చాను అని ఆ ఇసుక దెబ్బల మీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. కన్నీరు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుపులోనే తనకు ఒక స్తుతి యాగం వచ్చింది. అతను జీవఫలం అర్పిస్తున్నాడు దేవుని ముందు. అతను ఏడుస్తూ పాడిన పాట, ఆ నది పక్కన ఆయన పాడిన పాట ఏంటో తెలుసా? త్రాహిమాం క్రీస్తు నాదా దయచూడా రావే అని ఏడుస్తూ దేవుని కృపను ధ్యానం చేస్తూ ఏడుస్తూ ఉంటే, అతనితో పాటు వచ్చిన కో స్పీకర్ చౌదరి ఎక్కడున్నాడు? సభకు టైం అవుతున్నది కదంటే ఆ కిటికీలోంచి కనబడుతున్నాడు. ఇసుక దెబ్బల మీద చేతులు ఎత్తుకునే ప్రార్థన చేస్తున్నాడు. ఈ దొరగారు ఆయన వరకు వెళ్ళి, చౌదరి మీటింగ్ టైం అయిపోయింది, నువ్వేంటి ఇలాగ ఏడుస్తూ కూర్చున్నావు? నీ ప్రార్థన నేను ఆలకించాను, ఏదో నీ మనస్సాక్షులు నొచ్చుకున్నావు, అందుకే పశ్చాత్తాపంతో పాడుతున్నావు. దేవుడు నీ పాపానికి క్షమించాడు చౌదరి, నువ్వు మంచి మనస్సాక్షితో రా వాక్యం చెబుతావా అని సభ దగ్గరికి తీసుకుని వస్తుంటే, ఇసుక దెబ్బల మీద నుంచి మళ్ళీ ఇంటికి చేరే లోపుగా మరో పాట వచ్చేసింది ఆయనకి. నడుస్తుంటే వచ్చింది పాట. పాట ఏంటో తెలుసా? యెహోవా నా మొరలు ఆలించెను, తన మహాదయతో నన్ను గణించెను అని మరో పాట పాడుకుంటూ వచ్చాడు. విషయం చెప్పనా? ఈ 2 పాటలు ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న కటక్ దగ్గర నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న ఖరగ్పూర్ వరకు ఉజ్జీవ జ్వాలలు తెచ్చిపెట్టాయి ఆ 2 పాటలు. కారణం ఏంటో తెలుసా? ఆ పాటలు విని దేవుని కృపను ధ్యానం చేసిన వారు మారారు. దేవుడు ఎలా ప్రార్థనలకు ఇస్తాడో ఎరిగిన వారు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఈ పాటల్లో, ఈ స్తుతి యాగములో వినండి, అంత ప్రభావం ఎందుకుందనంటే ఆయన అర్పించిన జీవ ఫలములో శబ్దం బయటకు వచ్చింది, శక్తి లోపలుంది. ఇది మనం ఫలించవలసిన ఫలం. ఇంకో మాట చెప్తాను, మీకు దొరికితే ఈ పుస్తకం కొనుక్కొని చదవండి. కారు చీకటిలో కాంతిరేఖ అనేటువంటి పుస్తకం. ప్రియులారా, ఇర్విన్ డోరిన్ అనేటువంటి అమ్మాయి సాతానుతోనూ వాడి అనుచరులతోనూ వ్యభిచారమే చేస్తూ క్షుద్ర శక్తులతో నిండిపోయి మాంత్రిక విద్యను అభ్యసించిన వినండి ప్రియమైన స్నేహితులారా, ఆమె జీవితం, ఇర్విన్ డోరిన్ తన జీవితం మారు మనసు పొంది రక్షించబడ్డానికి ఒక సండే స్కూల్ పాట ఉపయోగపడింది. వాళ్ళ సండే స్కూల్ పాట పాడి ప్రభుని స్తుతిస్తుంటే ఈమెలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. కనుక వినండి, యేసుక్రీస్తు నందు ఏర్పాటు చేయబడిన మన ఎడల ఆయన ఏర్పాటు వెనుకున్న మర్మం ఉద్దేశం ఏంటనంటే మనం ఫలించాలి. మంచిది. ఏం ఫలిద్దాము అంటే జివ్వ ఫలం ముందు ఫలించండి అన్నాడు. ఇది ఇక్కడ వాక్యములో ఉన్న మొదటి ఫలం. రండి రెండో ఫలం చూపిస్తాను. రెండో ఫలం నిన్న అన్న జ్ఞాపకం చేశారు కనుక నేనే విస్తరించి దాన్ని చెప్పనక్కర్లేదు, కానీ అవసరాన్ని బట్టి 2 మాటలు చెప్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం.
రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం అన్నాడు. జివ్వ ఫలము ఒక ఫలమైతే రెండో ఫలం పరిశుద్ధతే రెండో ఫలం. ఇది మనం గమనించాల్సిన విషయం. పరిశుద్ధత గురించి ఎన్నో బోధలు మనం వింటా ఉన్నాం, తెలుసుకుంటున్నాం, దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నేను ఒక చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు పరిశుద్ధత అనే ఫలం మన జీవితంలో ఉత్పన్నం కావాలి అని అంటే ఒకే మాట, అదేంటో తెలుసా? దేవుని లాగా ఉండడానికి నీ లోపల ఒక సంఘర్షణ జరగాలి. స్ట్రైవ్ టు బి లైక్ గాడ్. దేవునికి లాగా ఉండడానికి నీ లోపల ఒక సంఘర్షణ జరగాలి. ఆ సంఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎలాగ నడుచుకున్నాడో మనం అలాగే నడుచుకునే ప్రయత్నం చేస్తాం. యోహాను అది చెప్పాడు. యేసు భూమి మీద ఉన్నప్పుడు ఎలాగ నడుచుకున్నాడో అలాగ నడుచుకున్న బద్దులము అన్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో పేతురు భక్తుడు ఏమంటాడో తెలుసా? మనము ఆయన అడుగుజాడలెందు నడుచుకునవలనని ఆయన మనకు మాదిరి ఉంచిపోయెను అన్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో. కనుక అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. మన జీవితంలో వచ్చే పరిశుద్ధత అనే ఫలం ఉత్పన్నం కావాలి. ఆ ఫలం ఉత్పన్నం కావాలంటే యేసులాగా నడవడం, యేసులాగా జీవించడానికి మన లోపల వద్ద పోరాటం జరగనివ్వండి, లోపల పెద్ద కురుక్షేత్రం జరగనివ్వండి, లోపల పెద్ద రణస్థలం లాగా మీ హృదయం, మీ మనసు మార్చుకోండి. ఈ పోరాటానికి ఇష్టపడండి. అప్పుడు ఆ రోజున ఏమవుతుందో తెలుసా? యేసుప్రభు ఎలా క్షమించినాడో అలా క్షమించడం నేర్చుకుంటాం. యేసుప్రభు ఎలా నిస్వార్థంగా ఉన్నాడో అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. యేసుప్రభు ఎలా ప్రేమించినాడో అలా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాం. యేసుప్రభు ఎలా దీన మనసుతో ఉన్నాడో అలా దీన మనసుతో ఉండడం నేర్చుకుంటాం. యేసుప్రభు ఎలాగ తండ్రి చిత్తం చేసినాడో మనం అలా తండ్రి చిత్తం చేయటం నేర్చుకుంటాం. ఇవన్నిటికీ రెఫరెన్సులు ఉన్నాయి. రెఫరెన్స్లని చెప్పి ఇక నా సందేశం నేను తగ్గించుకోలేను గనక నేను సంగతులని చెబుతున్నాను. యేసు మన కొరకు మాదిరి ఉంచిపోయాను. యేసు భూమి మీద ఉన్నప్పుడు ఎట్టివాడై ఉన్నాడో మనమును ఈ లోకంలో అట్టివారమై ఉండాలి. అలా ఉన్నప్పుడే పరిశుద్ధత అనే ఫలం వస్తుంది. ప్రియమైన మిత్రులారా వినండి, నేను అందుకే తరచు ఒక మాట అంటాను, యేసును నమ్మినటువంటి వారికి, వింటున్నారా మాట, యేసును నమ్మినటువంటి వారికి యేసు మాదిరిగా నిలిచిపోవాలి. నా మాట అయినా, నా నడవడికైనా, నా కట్టుబొట్టైనా, నా ఆచార వ్యవహారాలైనా, నా ఆలోచన విధానమైనా యేసులాగా చేయాలనుకుంటున్నాను అనేటువంటి ఒక జెట్ థింకింగ్, అంతిమ ఆలోచనలో బతికేవాడే నిజ క్రైస్తవుడు, లేకపోతే నకిలీ క్రైస్తవుడు. ఈ సాయంకాల వేళ ఏదో ఒక జాతికి చెందిన వాళ్ళం అవుతాం మనం. అయితే నిజ క్రైస్తవులమైన అవుతాం, లేకపోతే నకిలీ సరుకైనా మనం అయిపోతాం. కనుక మీ సహోదరునిగా, దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా, మన దగ్గర పరిశుద్ధత అనే ఫలం అది ఉత్పన్నం కావాలి. అందుకొరకు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జీవ ఫలము, పరిశుద్ధత అనే ఫలం. నేను 2 మాటలు చెప్పాను. 3వ సంగతి చెప్తాను రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. చాలా మంచి మాటలండి. నూతన నిబంధన క్రైస్తవులు ఫలించవలసినటువంటి ఫలములు గూర్చిన వివరాలు ఇవి. నూతన నిబంధన క్రైస్తవులమై యేసు రక్తములో కడగబడిన మనం ఫలించవలసిన ఫలాలివి. యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, మంచి మాట. 36వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 36వ వచనం చూడండి. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు అన్నాడు. ప్రియులారా, మన ఫలించవలసిన మరి ఒక ఫలం ఏంటో తెలుసా? జీవార్థమైన ఫలం. ఇది ఏమిటి అంటే ఆత్మల సంపాదన పని, అంతే. యేసు ప్రభు సమరయ స్త్రీని రక్షించినటువంటి నేపథ్యంలో చెప్పినటువంటి మాట సోల్ విన్నింగ్, ఆత్మల సంపాదనే ఒక ఫలం. నువ్వు సంపాదించిన ఆత్మలే పరలోకములో నీకు ఒక కిరీటంగా, నీకు ఆనందంగా ఉంటారు అని 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాల్లో పౌలు భక్తుడు ప్రస్తావిస్తాడు.
చూడండి, మొదటి తెస్సలోనిక పత్రిక 2:19-20 చదివితే, మనము ఎవరినైతే ప్రభువులోకి మన పరిచర్య ద్వారా, మన సాక్ష్యము ద్వారా, మన ప్రయాస ద్వారా, మన సత్క్రియల ద్వారా ఏ వ్యక్తినైతే ప్రభు కొరకు సంపాదించామో వాళ్ళే పరలోకమందు మనకు ఆనందము, అతిశయము, కిరీటంగా ఉంటారు అన్నాడు. కనుక వినండి, ఫలించడం మనల్ని ఏర్పాటు చేసుకోవడం వెనుక దేవుని యొక్క మహత్తరమైన ఉద్దేశం అయితే, మన ఫలించవలసింది, వినండి ప్రియులారా, జీవ ఫలము, మన ఫలించవలసింది పరిశుద్ధత అనే ఫలము, మన ఫలించవలసింది జీవార్థమైన ఫలం. 3 మాటలు చెప్పాను. 4వ మాట చూపిస్తాను రండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియులారా, 28వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయం 28వ వచనం ఇలా ఉంది: ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణముల మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును అన్నాడు. ఈ వచనంలో ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి అంటే, ఏ ఫలమును అప్పగించి అంటే, మీరు దేవుని సేవ కొరకు, పరిశుద్ధుల అవసరాల కొరకు మీరు దాతృత్వం చూపారే, మీ గివింగ్, మీ దాతృత్వం, మీ కానుకలే ఒక ఫలం. వినండి ప్రియులారా, పౌలు భక్తుడు అంటాడు, మీ గివింగ్ అదొక ఫలం. ఏమంటే అందరూ దేవునికి ఇవ్వలేరండి. దేవుని కృప ఇవ్వడం అనేది దేవుని కృప. కానీ ఒక విషయం చెప్పనా, దేవునికి ఇవ్వలేనిది దరిద్రులుగా దేవుడు ఏ మనిషిని ఉంచడు. దేవునికి ఇవ్వలేనంత దరిద్రులుగా దేవుడు ఏ మనిషిని ఉంచడు. కానీ మనమే మేము దరిద్రులం, మేము దిక్కుమాలలో, దేవునికి ఇవ్వలేం, మాకున్నది మాకే చాలదు. కొంతమంది ఉంటారు, వీరికి గుడి చాలదు, గుడిలో లింగం చాలదు, మొత్తం మింగుతారు అన్నట్టు. అరే, దేవుని సేవ, దేవుని పరిచర్య, సేవకుల అవసరాలు, పరిశుద్ధుల అవసరాలు అది తీర్చడంలో నేను ఫలమును ఫలిస్తున్నట్టు లెక్క. ఇది దేవుని కృప, ఇవ్వడం దేవుని కృప అనే విషయం ఆలోచనే లేక కొంతమంది ప్రియులారా బిగించేస్తారన్నమాట. అందుకు ఒక ఆయన అన్నాడు, నీ హృదయానికి మారు మనసు వస్తే కాదు నీ మారు మనసు నిజమని లెక్క, నీ పర్సుకు మారు మనసు వస్తేనే నీకు నిజమైన మారు మనసు వచ్చినట్టు లెక్క. కొంతమంది హృదయం మారిందంటాడు, మరి నీ పర్సుకు మారు మనసు రాదే, దిక్కుమాలిన పర్సు, అందులోంచి ₹1 బయటికి వెళ్ళాలంటే వినండి, కొంతమంది గుండు జారిపోతూ ఉంటుంది అన్నట్టు. అరే, నేను భూమి మీద ఏది ఇచ్చినా నేను ఇవ్వడం అనేటువంటి ఫలము నేను ఇస్తుంటే నేను పరలోకానికి పెట్టుబడి పెట్టుకుంటున్నాను అని ఆలోచనే ఉండదండి. పౌలు భక్తుడు తిమోతితో చెప్తాడు, బాబు తిమోతి, ఇచ్చే వాళ్ళందరికీ చెప్పు, వాళ్ళ పరలోకానికి పెట్టుబడి పెట్టుకుంటున్నారు అనే విషయం వీళ్ళకి అర్థం కావడం లేదు, చెప్పబాయ్ అన్నాడు. ఇప్పుడు చెప్పండి ప్రియమైన స్నేహితులారా, దేవునికిచ్చుట అనే ఫలం అది ఫలించే విషయమేనా? ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నదే, ఆయన ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం, మర్మమే మనం ఫలించాలని కదా. మరి ఫలించడానికి జీవ ఫలము, పరిశుద్ధత ఫలము, జీవార్థమైన ఫలము, వింటున్నారు కదూ. అలాగనే ప్రియులారా, దాతృత్వము అనే ఫలం, ఈ ఫలాలు మనం ఫలించాలి. ఈ ఫలములు ఎవరి కొరకంటే, నువ్వు ఆశీర్వదించబడ్డము, నువ్వు దీవించబడ్డము, నువ్వు అభివృద్ధి చెందడము, నీ మేలో నీ క్షేమము దరి కొరకు కాదు, నా దేవుని కొరకు. ఆయన వ్యవసాయదారుడు, రెండోది ఆయన స్నేహితులైన పాపులు, వారి కొరకు నేను ఫలిస్తున్నానన్న మనసు ఉంటే, నిస్వార్థంగా నువ్వు ఫలించిన రోజున నీ అవసరాలకు మించి దేవుడు కార్యాలు చేసి ఆయన నేను దీవించి మరీ గణపరుస్తాడు. నమ్మితే చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నమ్మకపోతే అక్కర్లేదు, నమ్మకపోతే అవసరమే లేదు. వినండి ప్రియమైన స్నేహితులారా, కానీ ఈ రోజున మనం ఒక మోడుబారిన చెట్టులాగా మిగిలిపోయామే. ఆకులు రాలి 2 సార్లు పెకలించబడి వేర్లతో పాటు తీయబడిన ఒక మోడుబారిన చెట్టులాగా మిగిలిపోయామేమి? కనబడ్డం లేదు దాతృత్వం అనే ఫలం, కనబడ్డం లేదు ఆత్మల సంపాదన ఫలం, కనబడ్డం లేదు జీవ ఫలం, కనబడ్డం లేదు ప్రియమైన పరిశుద్ధత అనే ఫలం. అందుకే మోడుబారిన చెట్టులాగా మనం మిగలడం అది దేవుని చిత్తం కాదు అని మీరు గమనించాలి. ఇంకెక్కువ చెప్పాలి, త్వరగా ముందుకు వెళ్తున్నా, వివరించడం లేదు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక మీకందరికీ తెలిసిన విషయమే, వరుసగా చెప్తాను చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలమేమనగా అన్నాడు. అంటే మనం ఫలించాల్సింది ఆత్మఫలం. అందులో 9 లక్షణాలు కనబడతాయి, 9 లక్షణాలు కనబడతాయి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో వెలుగు ఫలము అన్నాడు.
అందులో మళ్ళీ వినండి ప్రియమైన స్నేహితులారా, మరొక 3 లక్షణాలు కనబడతాయి. వెలుగు ఫలం మంచితనము, నీతి, సత్యము అని 3 లక్షణాలు కనబడతాయి. అటు తరువాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో నీతి ఫలములతో నిండుకొనిన వారై అన్నాడు. నీతి ఫలములతో నిండుకొనిన వారై అన్నాడు. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మీరు సత్క్రియలలో సఫలులగుచు అన్నాడు. అది సత్క్రియ ఫలం. ఈ 4 పత్రికల్లో గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీలో ఆత్మఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, సత్క్రియ ఫలం, ఈ 4 ఫలాలు కలిపితే క్రిస్టియన్ క్యారెక్టర్, క్రైస్తవ సౌశీల్యం, అది మనం పండించాల్సింది. ఈ రోజున యేసు ప్రభువుని ఎరగని క్రైస్తవేతలో కావలసింది మన ప్రసంగాలు కాదు, మన పాటలు కాదు, మన ఊరేగింపులు అంతకంటే కాదు. ఇవన్నీ చాలా చూసేశారు వాళ్ళు. మీ పాటలు మాకు తెలియవా, మీ ప్రసంగాలు మేము వినలేదా, అలాగే మీ ఊరేగింపులు మాకు తెలియదా, ఇవన్నీ మాకు తెలుసండి. ఇవన్నీ కాదు మేము యేసు ప్రభువుని నమ్మడానికి మాకు కావలసింది. ఈరోజు మేము చూడాలనుకున్నది ఏంటో తెలుసా? క్రైస్తవ శీలముతో బ్రతుకుతున్న క్రైస్తవులు మాకు కనబడితే ఆ వెనుక ఉన్న యేసుని మేము నమ్ముతాం. మాకు యేసును చూపండి. మీరు యేసుని వినిపిస్తున్నారు మీ పాటల ద్వారా, యేసుని వినిపిస్తున్నారు మీ ప్రసంగాల ద్వారా, యేసుని వినిపిస్తున్నారు మీ బహిరంగ కూడికల ద్వారా. మేము యేసు గురించి చాలా విన్నామండి, ఇక మాకు అది అవసరం లేదు, మాకు యేసును చూడాలనుంది. ఆ యేసును మీలో క్రైస్తవ శీలములో చూపించండి, మాకు మేము చూస్తాం, మేము నమ్ముతామంటుంది క్రైస్తవేత్తరలో. ఇక్కడ ఫెయిల్ అయిపోయాం మనం. పాటలకేం తక్కువ లేదు, ప్రసంగాలకు కూడా తక్కువ లేదు, మన ఊరేగింపులకు తక్కువ లేదు, మన దండోరాలకే తక్కువ లేదు. అన్నీ మనకున్నాయి. లేనిదేంటి అని అంటే క్రైస్తవ సౌశీల్యమే లోపించింది. ఈ 4 ఫలాలు పక్కపక్కన వేసుకొని లక్షణాలన్నీ ఒక దగ్గర రాయండి. అవి యేసు ప్రభువులో భలే తొలగిసలాడతాయి. ఈ లక్షణాలన్నీ అవి కోరుతుంది క్రైస్తవేతర ఈ లోకం. కనుక ప్రియమైన స్నేహితులారా, ఈరోజు యేసుక్రీస్తు ఒక ఏర్పాటులో ఉన్న మర్మం ఏంటనంటే మనమందరము ఫలించాలి. ఫలించవలసింది ఏంటో నేను మీకు చెప్పాను. జీవఫలం ఫలిద్దాం, పరిశుద్ధత అనే ఫలం ఫలిద్దాం, జీవార్థమైన ఫలం ఫలిద్దాం, దాతృత్వం అనే ఫలం ఫలిద్దాం, క్రైస్తవ శీలం అనే ఫలం కూడా ఫలిద్దాం. ఈ 5 ఫలాలతో నిండినటువంటి వాడు ఫలభరితమైన జీవితం జీవించినట్టు లెక్క. అతని జీవితం ఫ్రూట్ఫుల్ లైఫ్. ఆయన జీవితం భలే ఫలభరితమైన జీవితం. ఆ సహోదరి జీవితం భలే ఫలభరితమైన జీవితం. మీరు యేసును చూడాలంటే మా మందిరములో ఒక సిస్టర్ ఉంటారండి, వచ్చి చూసుకోండి అని అన్న యేసుపాదం గారు చెప్పగలిగిన ఆ స్థాయికి మనం ఎదగాలి. మీరు యేసును చూడాలనుకుంటే మీ ఆఫీసులో మా చర్చ్ మెంబర్ ఒక ఆయన పనిచేస్తుంటాడండి, ఆయన చూడండి యేసు ఎలా ఉంటాడో మీకు తెలిసిపోతుంది అని ధైర్యంగా, భరోసాతో, నిబ్బరముగా దైవ సేవకుడు మిమ్మల్ని చెప్పుకునే రోజున భలే ఇవ్వండి, దేవునికి మహిమ కదా. ఒక సంగతి చెప్తాను. అన్న ప్రకాష్ గారికి నాకు ఒక చెల్లి బాగా పరిచయం. ఇదివరకు ఎప్పుడో చెప్పానేమో నాకు తెలియదు, కానీ సందర్భంలో ఇప్పుడే నాకు జ్ఞాపకం వస్తున్నది, చెబుతున్నాను. ఆమె జీవితం ఏంటో కానీ ఆమె జీవితం నిండా శ్రమలేనండి. ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడే నాన్నగారు చచ్చిపోయినారు. కొంచెం యవన ప్రాయంకు రాగానే అమ్మ చచ్చిపోయింది. 2 అక్క చెల్లెళ్ళు, వాళ్ళు, ఈమెకు ఒక చెల్లి ఒక తమ్ముడు. సరే ఇక మా జీవితం ఎట్లా అయిపోయిందని ఒక మిషన్ వారి దగ్గరికి వెళ్ళి ఏదో చదువుకొని తింటూ వారి ఇంటి దగ్గర పడి ఉంటే వాళ్ళ తమ్ముడికి ఏమొచ్చిందో ఆ ఇంట్లోనూ ఒకే మగదిక్కు అబ్బాయి కూడా చచ్చిపోయినాడు. చివరికి 2 అక్క చెల్లెలు మిగిలారు. ఒక చెల్లి ఏమో మా విశాఖపట్నంలో నర్సింగ్ ట్రైనింగ్ చేసి ఆమె ఏదో కేర్ హాస్పిటల్లో పనిచేసుకుంటుంది. ఈమె భక్తిలో బాగా పెరిగింది. చివరికి ఒక సేవకుడిని పెళ్లి చేసుకుంటే సేవలో ఉంటానని ఆలోచిస్తే ఒక ఆయన చీరాల ప్రాంతానికి చెందిన ఒక సహోదరుడికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరూ మేము మిషనరీస్గా పనిచేస్తాము, మేము ఈ మైదానంలో పనిచేయము, మేము కొండల్లో ఉంటామని అరకు వ్యాలీ ప్రాంతానికి వచ్చి డముకు అనేటువంటి ప్రాంతంలో వారు దేవుని సేవను ఆరంభించారు. ఆశ్చర్యం చెప్పనా? వినండి, ఒక 10-12 సంవత్సరాల్లో చేయగలిగినంత సేవ వినండి. ఆమె భర్త కనకరాజు 2 సంవత్సరాల్లో అంత గంభీరమైన సేవ చేశాడు. అప్పుడప్పుడు చెప్పేవాళ్ళం, ఇక్కడ నీళ్లు, పచ్చి నీళ్ళు తాగితే చచ్చిపోతావు, నీకు జాండీస్ వస్తుంది, నువ్వు బాగా మరిగించుకొని నీళ్లు తాగాలి అని చెప్పిన 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఈ కొండల్లో మేము కూడా కొండోలం అయిపోయామని పచ్చి నీళ్ళు తాగడం మొదలుపెట్టాడు. భయంకరమైనటువంటి హెపటైటిస్ జబ్బు వచ్చేసింది. ఆ కొండల్లోని చచ్చిపోయాడు.
కొండల్లోనే చచ్చిపోయాడు. చీరాలకు తీసుకొచ్చి అతని సమాధి చేశారు. తర్వాత ఆ చెల్లికి నేను చెప్పాను, ప్రకాశన్న కూడా చెప్పారు, ఈ కొండలతో నువ్వేం సేవ చేస్తావమ్మా, నువ్వు వచ్చి మైదాన ప్రాంతాల్లో నీకు ఎక్కడైనా నువ్వు సేవ చేయడానికి అవకాశం చూపిస్తామనంటే ఆమె అనేది, అన్న దేవుడు నన్ను నా భర్తను ఈ ట్రైబల్ పీపుల్ కొరకు పంపించాడు, నేను మైదానాలకు రాను, ఎక్కడే ఉంటాను. ఇప్పుడు అక్కడే ఉంది అమ్మాయి. సన్నీ వాడు మంచి కీబోర్డ్ ప్లేయర్ అయ్యాడు ఆ పిల్లగాడు. ఏమంటే వాడికి హెపటైటిస్ వచ్చేసింది ఒక టైంలో. ఏమైపోతాడే పిల్లాడు అనుకున్నాం మేము. సరే, ఈ స్టోరీ అంత ఎందుకు చెప్పానంటే ఆమె సేవలో ఉన్న విషయం చెప్తాను వినండి. ఆమె సేవలో ఉన్న విషయం, ప్రతి సంవత్సరం మేము మెడికల్ ఎవాంజలిజం చేయడానికి కొంతమంది డాక్టర్ని, నర్సెస్ని తీసుకొని కొండల్లోకి పోతాము. సరే, చివరికి ఒకసారి ఆ చెల్లి దగ్గరికి వెళితే మా యొక్క సరుకులు, బైబిళ్ళు, మందులు ఇవన్నీ మోసేదానికి ఆమె చర్చ్ బిలీవర్ని ఒక ఆయన్ని తోడిచ్చింది ఆ చెల్లి. ఆమె కూడా మాతోనే వచ్చింది. ఈయన మా బరువులన్నీ మోస్తున్నాడు, ఆయన పేరు చంద్రన్న. సరే, మొత్తానికి వెళ్తూ ఉంటే ఒక్కొక్క గోడ అంటే కొద్ది ఇల్లులు ఉంటాయి ఆ ట్రైబల్ ప్లేసెస్లో. ఆ గోడకెళ్ళి వాక్యం చెప్తుంటే ఈ చంద్రన్న అనేవాడు, స్వామన్న నన్ను వాడుకోవా అన్నాడు. వాడుకోవంటే ఎడు చేస్తాడు వీడు, ఈ సవరోడు అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత చెల్లిని అడిగాను, అమ్మ నన్ను వాడుకోరా అని అడుగుతున్నాడమ్మా, సాక్ష్యం చెప్తాడా లేదా సువార్త చెప్తాడా, ఏం చెప్తాడంటే, అదేంటన్నా చంద్రన్న అలాగ అడగడం నాకు ఆశ్చర్యంగా ఉంది, మీరే అడగండి అన్నా ఏం చేస్తాడో అంది ఈ అమ్మాయి. సరే, మరొక గ్రామానికి వెళ్ళే ముందు మళ్ళీ అంటున్నాడు, స్వామన్న నన్ను వాడుకోరా అన్నాడు. నేను అన్నాను, ఏ ఊరికే చంద్రన్న వాడుకోమంటావు, సరే నేను అక్కడ సువార్త చెప్తాను, మీ సంతాలి సవర కలుపుకొని, ఎవరి సంతాలి సవర గ్రామం కదా కొంచెం తర్జుమా చెయ్యి అన్నాను. సరే చేస్తానన్నాడు. నేనేమో యేసు ప్రభుని నమ్ముకోండి అంటున్నాను, ఈడేమో జిస్సు మసుకొని నమ్మకండి అంటున్నాడు. ఈడు చెప్పేదేమో నాకు ఆపోజిట్లో చెప్తున్నట్టు నాకు ఫీలింగు. అంటాడు, వాడి యొక్క ఆ ప్రొనౌన్సియేషన్ అట్లా విందన్నమాట. సరే నన్న చంద్రన్న నాకేదో అనుమానంగా ఉంది, నేనే కొంచెం ఒరియా తెలుగు కలుపుకొని నేనే చెప్పుకుంటాను, నువ్వు వాగు, నువ్వు చెప్పొద్దని నేనే సువార్త చెప్పాక మరో గ్రామానికి వెళ్తుంటే మళ్ళీ అంటాడు, స్వామన్న నన్ను వాడుకోరా అన్నాడు. ఊరికే నష్టపెడతా వాడుకోమని. ఏం వాడుకోమంటావు చంద్రన్న అన్నాను. ఏమి లేదన్నా, మీరు పాటలు పాడిన తర్వాత నేను ఇక్కడ ఉంటాను కదా, చంద్రన్నను చూడండి, యేసుని నమ్మండి అని చెప్పండి అన్న, సువార్త అయిపోయినట్టే అన్నాడు. చెంప చెల్లుమని కొట్టినట్టు అనిపించింది నాకు. అదేంటి చంద్రన్న, నిన్ను చూడు యేసుని నమ్మని చెప్తే సువార్త అయిపోయినట్టేనంటే, నా జీవితం వీళ్ళందరికీ తెలుసన్నా. నేను నాటుసారా కాసుకొని పోలీసులకి ఇచ్చాను, నక్సలైట్లకి ఇచ్చాను, నేను త్రాగుబోతోడిని, బూతులు తిడతాను, కత్తి పట్టుకొని నరికేవాడిని మనుషుల్ని. కానీ యేసయ్య నా జీవితం ఎలా మార్చాడో, నా మాటలు మారిపోయినాయి, నా నడవడిక మారింది, నేను యేసులాగా బతకాలనుకుంటున్నానన్నా, ఆ సంగతి వీళ్ళకి తెలుసన్నా. నాలాంటి మూర్ఖుడిని మార్చిన దేవుడు యేసు ప్రభు అని చెప్పండి అన్నా, సువార్త అయిపోయినట్టే, వెళ్ళిపోదా మరొక గ్రామానికి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు జాబ్ చేస్తున్న ప్లేస్లో సేవకులు వచ్చి మా మందిరానికి వచ్చే ఒక వ్యక్తిని చూడండి, మీరు యేసుని చూసినట్టే. మీ వీధిలో ఉన్న మా సంఘ సభ్యురాలు చూడండి, ఆమెను చూస్తే మీరు యేసును చూసినట్టే అని మిమ్మల్ని గూర్చి భలే ధీమాగా సేవకులుగా మేము చెప్పుకోవడానికి వీలు పడుతుందా? ఏది ఫలం? ఏది ఫలం? ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మోడుబారిన జీవితం జీవించి ఎవరికి నీడనిచ్చింది లేదు, అలసట తీర్చడానికి ఎవరికి నీడనిచ్చింది లేదు, అలాగనే వారి ఆకలి తీర్చడానికి ఫలమిచ్చింది లేదు. ఆకులు రాలి 2 సార్లు పెకలించబడి వేర్లతో పాటు పీకి పడేసిన మోడుబారిన చెట్టులాగా బ్రతికి మేం బాగున్నాం, పాటలు పాడతాం, స్తుతిస్తాం అని మనమే అభినందించుకుంటూ బ్రతకడం అది సరికాదు అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంకెక్కువ వివరించలేను. ఈ తలంపుని మీ మనసులో ఉంచుకోండి. మనందరి ఎడల దేవుని ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం మనము ఫలించాలి. ఫలించడం అనే దాంట్లో ఈ సంగతులన్నీ మీతో చెప్పాను. రెండో సంగతి చెప్తాను వినండి. సరే, రెండో సంగతి, ఫలించుటకు మరి రహస్యం ఏమిటి? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్? ఫలించుటకు రహస్యం ఏమిటి? ఫలించడానికి మర్మం ఏమిటి? ఫలించాలంటున్నారు కదా బ్రదర్ గారు, ఎలా ఫలించగలుగుతామండి మేము? మీరు ఫలించండి అని ఒక మాట చెప్పి మా మీద పెద్ద భారం మోపేసి మమ్మల్ని పంపిస్తారా మీరు ఈ కూడికల నుంచి? లేదు 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 ప్రియులారా, ఫలించడానికి రహస్యం ఏంటో యేసయ్య చెప్పిన మాటే చూపిస్తాను రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం
ఇలా వ్రాసి ఉంది ప్రియులారా. చదువుతున్న 4వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నాయందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అన్నాడు ప్రభు. ఈ వచనంలో ప్రభు అంటున్నది ఏంటో తెలుసా? మీరు ఫలించడానికి రహస్యం నాలో నిలిచి ఉండండి. ఎలాగ నిలిచి ఉండొచ్చో నేను ఉదయం చెప్పాను. వారైతే అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు, మీరైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నారు. గర్వింపక భయపడండి అన్నాడే పౌలన్న. కనుక విశ్వాసమును బట్టి నిలిచి ఉంటాము. ఎలాగ నిలిచి ఉండాలి ఇప్పుడు నేను చెప్పనక్కర్లేదు, కానీ అసలు మనం నిలిచున్నామో లేదో మన రంగు తేలాలి. ఇప్పుడు యేసులో నేను నిలిచి ఉన్న తీగనా కాదా అనేది మనకు తెలియాలి. ఈ సందర్భంలోనే మనం నిలిచి ఉన్నామో లేదో తెలియడానికి 3 యాసిడ్ టెస్టులు ఉన్నాయి, 3 పరీక్షలు ఉన్నాయి. 3 చూపిస్తాను రండి. 2వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయను అన్నాడు. ఈ వచనం ఏమి చెప్తుందో తెలుసా? నాలో మీరు నిలిచి ఉంటే ఫలింపని తీగను నా తండ్రి కత్తిరిస్తాడు. మీ మీద నా తండ్రి కత్తిరి దెబ్బ పడుతుంది. మీ మీద నా తండ్రి యొక్క కత్తిరి దెబ్బ పడుతుంది. వినండి చాలా జాగ్రత్తగా. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఏమిటి దేవుని యొక్క కత్తిరి దెబ్బ అంటే? దాన్నే గాడ్స్ చాస్టైజ్మెంట్ అంటారు. దేవుని యొక్క శిక్షణా పరిచర్య. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాల్లో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాల్లో హెబ్రీ గ్రంథకర్త అంటాడు, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు అంటాడు. అక్కడ చదువుతాను చూడండి, మీ గురించి మంచి మాట. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలిపంపులు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీచులే గాని కుమారులు కారు. దేవుని శిక్ష, దేవుని కత్తిరి దెబ్బ, అది అనారోగ్యమా, లేదా ఆర్థిక ఇబ్బందులా, లేక కుటుంబంలో సమస్యలా, లేక జాబ్ ప్లేస్లో ఇరుకుల ఇబ్బందులా, ఏదో ఒక గాడ్స్ చాస్టైజ్మెంట్. నువ్వు ఆయన కుమారుడువు గనక, నువ్వు ఆయన కుమార్తెవు గనక, ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేసినప్పుడు, సాటి మనిషికి వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేసినప్పుడు, సంఘమునకు విరోధంగా నువ్వేదైనా పాపం చేసినప్పుడు దేవుని కత్తిరి దెబ్బలు పడుతుంటాయి. కొంతమందికి అనారోగ్యపు దెబ్బ పడవచ్చు, మరికొంతమందికి ఆర్థిక సమస్యల కత్తిరి దెబ్బ పడవచ్చు, మరికొంతమంది సంబంధాలు తెగిపోయిన దెబ్బ పడవచ్చు, మరికొంత జాబ్ ప్లేస్లో అసమాధాన పరిస్థితులు రావచ్చు. ఇవన్నీ దేవుని కత్తిరి దెబ్బలే. ఇలా నా మీద కత్తిరేసాడేంటి దేవుడు? వినండి, ఎందుకు నన్ను ప్రూనింగ్ చేస్తున్నాడు, ఎందుకు నన్ను కత్తిరిస్తున్నాడంటే, నువ్వు ఆయన కుమారుడువు గనక, నువ్వు ఆయన కుమార్తెవు గనక, నువ్వు మరి అధికంగా ఫలించాలి గనక పనికిరానిదేదో వస్తుంది, దాన్ని కత్తిరించడం కొరకు ఆయన్ని శిక్షిస్తాడు. నిలిచి ఉన్న తీగ మీదే దెబ్బ పడుతుంది, రోడ్డు మీద తెగిపోయిన తీగ మీద కత్తిరి దెబ్బ పడాల్సిన పని లేదు. ద్రాక్షావల్లిలో నిలిచి ఉన్న తీగ మీదనే అది ఆకు కుళ్ళిపోయిందా, లేకపోతే దాని స్టెమ్, వినండి ప్రియులారా, దాని యొక్క కాడ ఏమైనా బూజు పట్టిందా, లేకపోతే పురుగు పట్టిందా, దాన్ని కత్తిరి దెబ్బేస్తాడు. ఎందుకంటే మిగిలిన తీగంతా బాగా ఫలించడం కొరకు. అంటే నేను చెప్పే సంగతి ఏంటో తెలుసా? దేవుని శిక్ష అనే కత్తిరి దెబ్బ నీకు పడుతుందంటే దేవునికి స్తోత్రం, నువ్వు ఆయన నిలిచి ఉన్న తీగవని అర్థం. ఇది ఒక సంగతి. రెండో సంగతి చెప్తాను చూడండి ప్రియులారా. ఇక్కడ రాసింది 3వ వచనంలో, హెబ్రీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అన్నాడు. నేను చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఈ మాట నాకేమి నేర్పిస్తుంది అని అంటే, నిలిచి ఉన్న తీగను వినండి ఆయన శుద్ధి చేస్తాడు. ఇది దేవుని శుద్ధి పని. తెలంగాణలోనే ఏమంటే ద్రాక్షకాయలు కాసి లేవంటే ద్రాక్ష పళ్ళు పండించేటువంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. ద్రాక్ష తోటలు పూత పెట్టాయి,
అవి కొంచెం పింజులు పడుతున్నాయి, కొద్దో గొప్ప రోజుల్లోనే అవి కాయలు వచ్చేస్తాయి అన్నప్పుడు వినండి, సేద్యగాడు, ఆ తోటమాలి లేక వ్యవసాయదారుడు మొత్తం ద్రాక్ష తోటలంతా అలా పర్యవేక్షించి ఎక్కడైనా బూజు పట్టినా, ఎక్కడైనా మట్టి పట్టేసినా, పువ్వు మీద ఎక్కడైనా మట్టి పడిపోయినా ఏమండి పళ్ళు రావు, వచ్చిన ఫలము కూడా నిలిచి ఉండదు గనక వినండి స్ప్రింకిల్ చేస్తాడు నీటిని. ఆ ద్రాక్షవల్లి వినండి పందిర్ల మీద స్ప్రే చేస్తున్నాడు వాటర్ని. ఎందుకు అలా చేస్తున్నారు? ఎవడైనా మొదల్లో వేస్తాడు కానీ వేరు దగ్గర నీళ్లు మీరు పందిరి నిండా కొడుతున్నారేంటి? అవునవును, ఎక్కడ నీళ్ళు వేయటం ఆరంభములు అవసరం, అది పూతబట్టి పింజులు వచ్చి కాయలు కాసే సమయం వచ్చినప్పుడు కొంచెం నీళ్ళతో ఎక్కడ స్ప్రింకిల్ చేయకపోతే అవి పంట నిలబడదు గనక దాన్ని శుద్ధి చేస్తున్నాం. మనం పండే కాలం వచ్చింది వినండి, మన ఫలించే కాలం వచ్చినప్పుడు దేవుడు తన వాక్యము చేత ఆయన మనం క్లీన్ చేస్తాడు. మీకు ఆ విషయం చెప్పనా, ఈ విశ్వాసాల సదస్సులో వాక్యం మీద మీరు కూర్చుంటున్నప్పుడు దేవుడు వాక్యపు నీటితో మిమ్మల్ని శుద్ధి చేస్తున్నాడనే విషయం ఎంతమంది గమనిస్తున్నారు? ఇది దేవుడు క్లీనింగ్ పని. ఏమండి, యేసుపాదం గారికి సమయం ఎక్కువైపోయిందా, లేకపోతే ఖాళీగా ఉన్నారా, లేదా మా బోటోళ్ళకి ఏ పని పాట లేదా, మాకు పరిచర్యలు లేవా? ఈ కూడికలు ఎందుకు, ఈ సభలు ఎందుకంటే విశ్వాసులు శుద్ధి చేయబడాలి. దేవుని వాక్యపు నీటి చేత దేవుని శుద్ధి కార్యక్రమం వీళ్ళ లోపల జరగాలి అన్నది పరమదేవుని యొక్క పరమోద్దేశం. కనుక వినండి, దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క శుద్ధి రోడ్డు మీద మనుషులు తొక్కే తీగలకు ఉండదు, ద్రాక్షవలు నిలిచి ఉన్న తీగలకే ఉంటుంది. నేను యేసుక్రీస్తులో నిలిచి ఉన్నానా లేదా అనే దానికి సరైనటువంటి టెస్ట్ ఏంటో తెలుసా? దేవుని శిక్ష నాకు అప్పుడప్పుడు వస్తున్నది, దేవుడు శుద్ధి కూడా నన్ను చేస్తున్నాడు వాక్యము చేత అని మనం గమనించినప్పుడు దేవునికి స్తోత్రం, నేను నిలిచి ఉన్న వ్యక్తిని అని మనం గ్రహించాలి. మూడో సంగతి చెప్తాను వినండి. అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియుల 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. ఈ మాట నాకేమి నేర్పిస్తుందో తెలుసా? నిలిచి ఉన్న తీగను వినండి వ్యవసాయదారుడు పట్టించుకుంటాడు, దాని అవసరాలు తీరుస్తాడు. రోడ్డు మీద ఉన్న తీగ దాని అవసరం ఆయనకి లేదు, మనుషులు తొక్కే తీగలు ఆయన పట్టించుకోవలసిన పని లేదు. ద్రాక్షవల్లో నిలిచి ఉన్న తీగని వినండి వ్యవసాయదారుడు పట్టించుకొని, ఈ ఆకు కొంచెం కుళ్ళిపోతున్నది, దీని యొక్క ఏమండి ఆ కాండం మీదకు కొంచెం ఏదో నీళ్లు పడ్డాయి, ఎక్కడేదో కొంచెం కుళ్ళిపోతున్నది అని పట్టించుకొని దాని అవసరాలు తీరుస్తాడు. ఇక్కడ అదే మాట యేసు ప్రభు ఆ ఉదాహరణే వినండి ప్రియులారా. ఆ ద్రాక్ష తోటలు దాటేసుకుంటూ వినండి గెత్సెమనే తోటకు వెళ్ళేటువంటి దారిలో ఈ ద్రాక్ష తోటలు ఉన్న ప్రాంతంలో అవన్నీ తన శిష్యులకు చూపించి ఇదొక విజిబుల్ సర్మన్, ఇదొక దృశ్యరూపకమైన సందేశం. అనగనగా అని చెప్పే కథ లాంటిది కాదు ఇది. మీరు ఏ ద్రాక్ష తోటలోంచి ఏదో నడుస్తున్నారో దీనిని ఉదాహరణగా చూపించే మీకు చెబుతున్నాను వినండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు నాలో తీగలు. మీరు నాలో తీగలుగా నిలిచి ఉంటే నా తండ్రి యొక్క శిక్ష మీకు పడుతుంది, నా తండ్రి యొక్క శుద్ధి మీకు దొరుకుతుంది, నా తండ్రి చేత మీరు పట్టించుకోబడి మీ అవసరాలన్నీ తీర్చబడతాయి. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెబుదామా? దీన్ని బట్టి తేల్చేసుకోవచ్చు, మనం నిలిచి ఉన్న తీగలమా లేక బయట ఉన్న తీగలమా, ఎవరి సంగతి వాళ్ళకే తెలుస్తుంది. అక్క చెల్లి జాగ్రత్తగా ఈ మాటల మీద గమనించాలి. 2 సంగతులు చెప్పాను. మొదటి సంగతి, యేసుని ఏర్పాటులో ఆయన ఉద్దేశం ఏంటనంటే మనం ఫలించాలని. తర్వాత ఫలించడంలో మర్మం ఏంటి అని అంటే ఆయనలో నిలిచి ఉండాలని. 2 సంగతులు చెప్పానుగా, మూడో సంగతి చెప్తాను వినండి. మూడో సంగతి ఏంటనంటే మరి నిలిచి ఉండడానికి రహస్యం ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అబైడింగ్? మానవ జీవిత రహస్యం ఆయన ఏర్పాటులో ఉన్న మర్మం మనం ఫలించాలని, ఫలించడానికి రహస్యం ఆయనలో నిలిచి ఉండాలని తేలింది. మరి నిలిచి ఉండడానికి రహస్యం ఏమిటి? చదువుతున్నాను చూడండి ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయం నేను చదువుతున్నాను. 10వ వచనం ఇలా ఉంది. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు అన్నాడు. నిలిచి ఉండుటకు రహస్యం ఆజ్ఞను గైకొనుట. మరో సాధారణమైన మాటలో చెప్పాలంటే విధేయత చూపుట. ద సీక్రెట్ ఆఫ్ అబైడింగ్ ఈజ్ ఒబీడియన్స్. అంతే. నిలిచి ఉండుటకు రహస్యము వినండి ప్రియులారా, విధేయత చూపడం.
ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో విధేయతను గూర్చి ఇంతకంటే గొప్ప వచనం లేదు. ఆ వచనం జ్ఞాపకం చేస్తాను, మీ బైబిల్లో అండర్లైన్ చేయండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అంతకంటే విధేయత గురించి మాట్లాడు గొప్ప వచనమే లేదు ఇక బైబిల్లో. దైవజనుడైన సమూయేలు సౌలుతో చెప్తున్నాడు, ఏమయ్యా సౌలు, దేవుడు చెప్పిన మాటకు నువ్వు విధేయత చూపవే. వినండి, నువ్వు ఆరాధిద్దామని ఈ పశువుల్ని మిగిల్చావు, దేవునికి అర్పణలు అర్పిద్దామని ఈ అమాలేకుల యొక్క బలిసిన జంతువులను మిగిల్చావు. నీ ఆరాధన ఎవడకు కావాలి, నీ అర్పణ ఎవడకు కావాలి? చెప్పిన మాట విన్నప్పుడు, దేవుడు చెప్పిన మాటను విననప్పుడు నీ ఆరాధన ఎవరికి కావాలి, నీ అర్పణలు ఎవరికి కావాలయ్యా? దేవుడు దేంట్లో సంతోషిస్తాడో ఆయన చెప్పిన మాటే చదువుతాను చూడండి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడన్న గమనించండి. దేవుని మాట వినడం, దేవుని ఆజ్ఞను గైకొనడం, విధేయత జీవితం అది చాలా ప్రాముఖ్యమైంది. హేమా జాన్ అనే ఒక అక్క భలే పాట పాడింది. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనసు కూడా, విధేయులుగా ఉండుటకు మాదిరి చూపిన మనుష్య కుమారుడా. అవిధేయత తొలగించుమయ్యా, విధేయత మాకు నేర్పించుమయ్యా. నువ్వు దేవుని కుమారుడు అయ్యుండి కూడా విధేయత నేర్చుకున్నాడు ఆయన. అదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం మీరు 8-9 వచనాలు చూడండి. ఆయన దేవుని కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చదవండి మీరు 7వ వచనంలో. శిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపించాడు. అరే, మనం ఏ ప్రభువుని వెంబడిస్తున్నామో ఆ ప్రభువే విధేయత నేర్చుకుంటే, శిలువ మరణం పొందేటంతగా ఆయన విధేయత కనపరిస్తే, మరి మనకు విధేయత నేర్చుకోకపోతే ఎట్లా? ప్రియమైన స్నేహితులారా, సౌలు జీవితం బైబిల్లో ఒక పెద్ద ఉదాహరణ. గాడిదలు వెతుక్కుంటూ పోయేవాడిని సింహాసనం మీద తెచ్చి కూర్చోబెట్టాడు దేవుడు. తండ్రి గాడిదలు వెతుక్కుంటూ పోతున్న సౌలును సింహాసనం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టాడు దేవుడు. రాజును చేశాడు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు అయ్యాడు. ఆయన జీవితంలో పతనావస్థగా వెళ్ళిపోవడానికి తొలి కారణం ఏంటో తెలుసా? అవిధేయత. వినండి ప్రియులారా, దేవుడు అన్నాడు, హేయ్, అమాలేకులందరినీ చంపేయి, వారికి ఉన్నటువంటి జంతువులను కూడా చంపే, ఒక్కదాన్ని మిగిలినొద్దనంటే ఈ సౌలు చేసిన పనింటో తెలుసా? వినండి, అమాలేకుల రాజును బతకనిచ్చాడు. అమాలేకుల జంతువుల్లో క్రొవ్విన వాటిని, బలిసిన వాటిని బ్రతకనిచ్చాడు. ప్రియులారా వినండి, అతని అవిధేయత దేవుడిచ్చిన ఆధిక్యతలోంచి కింద పడేలా అయిపోయింది. రెండో సంగతి చెప్పన, ఈ బైబిల్లో మొట్టమొదట సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నవాడు ఎవడనంటే సౌలు చక్రవర్తి. ఎంత విచారం అండి! అభిషేకించబడిన వాడు, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు, ఒక ఫెయిల్యూర్ కింగ్, చచ్చిపోదామనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆయుధాల మీద పడితే ఆయుధాలన్నీ కోసేస్తాయి, రక్తం కారిపోతుంది, నేను చచ్చిపోతానని ఆయుధాల మీద పడ్డాడు. రక్తమంతా కారింది కానీ చావు వచ్చింది కాదు. ఎవడో వెళ్ళిపోతున్నాడు, ఏయ్ బాబిట్రా నువ్వు కొంచెం. వచ్చాడు వాడు, నేను ఆయుధాల మీద పడి చచ్చిపోదాం అనుకున్నాను, నాకు చావు వచ్చింది కాదు, నీ చేతిలో ఈట ఉంది కదరా బాబు, నన్ను పొడిచి చంపేవా అన్నాడు. వాడు పొడవడానికి వచ్చేస్తుంటే సౌలు అంటాడు, ఇంతకీ నువ్వు ఎవడవరా అని అడిగాడు. చచ్చినోడికి అడ్రస్ ఎందుకు ఆడిది? గడికో గంటకో చచ్చిపోయేవాడికి ఆడి అడ్రస్ ఎందుకో, మరి ఎందుకు అడిగాడో? పరలోకంలో ఈడని చెప్పాడని ప్రభుకి జ్ఞాపకం చేద్దామనుకున్నాడేమో కానీ విషయం అయితే ఏమో తెలియదు. నువ్వు ఎవడెవరో అంటే వాడు అంటాడు, నేనా అమాలేకుడను. ఎక్కడి నుంచి వచ్చారు? చంపేమని దేవుడు చెబితే ఉండనిచ్చావు కదా. ఎవరినైతే దేవుడు చంపేమన్నాడో వాడినే ఉండనిచ్చిన కారణం చేత వాడి చేతిలోనే సౌలు చచ్చాడు. ఈరోజు దేవుడు దేన్నైతే చంపేసుకోమన్నాడో దాన్ని మన జీవితంలో బతికుంచుకున్నామో దాంతోనే చస్తాం. జాగ్రత్త. దేవుడు దేన్ని చంపేసుకోమన్నాడో దాన్ని చంపేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కృపను కోరుదాం, దేవుని ఆత్మ సహాయాన్ని కోరుదాం. అవి మన జీవితంలో బతకనియొద్దు, చంపేద్దాం. కొలస్సీ పత్రికలో చెప్పాడు,
చంపేయవలసిన విషయాలు. వాటిని బతకనిచ్చామా అవి మనల్ని చంపేస్తాయి ప్రియులారా. కనుక ఈ సాయంకాలపు వేళ సౌలు కంటే పెద్ద ఉదాహరణ, అటు యేసు కంటే పెద్ద ఉదాహరణ ఇంకేం చెప్పం. విధేయతకు యేసు ఉదాహరణ, అవిధేయతకు సౌలు ఉదాహరణ. ఈ రెండు క్లాసికల్ ఎగ్జాంపుల్స్. ఇంతకంటే గొప్ప సాంప్రదాయకమైన ఉదాహరణలు లేవు అని చెప్పాల్సి ఉంది. కనుక ఎంతకంటే నేను వివరించలేను. ఇప్పుడు మీ సంగతి చూడండి. మిమ్మల్ని ఏర్పాటు చేసుకోవడం వలన, నన్ను ఏర్పాటు చేసుకోవడం వెనక ఆ దేవుని ఉద్దేశం మనమందరము ఫలించాలని, మన ఫలించడానికి రహస్యం మర్మం మనం నిలిచి ఉండాలని, మనం నిలిచి ఉండడానికి రహస్యం మన విధేయత చూపాలని కదా. మరి విధేయతకు రహస్యం ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఒబీడియన్స్? విధేయతకు రహస్యం ఏంటి? యేసు ప్రభు బోధనల్లో విధేయత రహస్యం బలి స్పష్టంగా చెప్పబడింది. నాతో రెండు చూపిస్తాను ఇక్కడే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూడండి ఒక మారు 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలాగే ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచి ఉండండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు అన్నాడు. విధేయతకు రహస్యం ఒకటే, ప్రేమించడం. ప్రేమించడం. వినండి వినండి. ద సీక్రెట్ ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ లవింగ్. అంతే. ఎవరిని ప్రేమించడం, ఎవరిని ప్రేమిస్తే బాగా విధేయత వస్తుంది. పక్క కాలంలోనే చూడండి. పక్క కాలంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం ఇలా ఉంది. యోహాను సువార్త 14:23 చూడండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాట గైకుంటాం, అనగా విధేయత చూపుతాం. ఇలా మీతో చెప్పనివ్వండి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మన వాళ్ళు భలే పాడుతుంటారు. నాకు భలే ఇష్టమైన పాటలే, నా పాటలు ఇష్టమే, నేను పాటల ప్రియుడిని. కానీ వాళ్ళు పాడుతుంటే వెనకాల కొంచెం ఒళ్ళు మండుతూ ఉంటుంది. ఎందుకంటే వాడు ప్రేమించింది నిజం కాదు. వాడు పాడతాడు, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నేను వెనుదిరగాన్, నే వెనుకాడాన్, స్టేజ్ మీద పాడతాడు. కిందకి వెళ్ళాక యేసుని ప్రేమించినట్టే బతకడు. ప్రేమించేదన్ అధికముగా టరడరడా టరడరడా భలే పాడతాడు స్టేజ్ మీద. మరి ఎంత అధికంగా ఎక్కడ ప్రేమించినావు యేసుని అంటే మళ్ళీ ప్రశ్నార్థకమే. వీళ్ళ చెప్తాను వినండి. లవ్ కమిట్మెంట్, దేవుని మీద మనకున్న ప్రేమ వడంబడిక రెండు మార్పులు తీసుకురావాలి మనలో. ఒకటి, మన ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. రెండోది, దేవుని కొరకు తెగింపును తీసుకుని రావాలి. లవ్ కమిట్మెంట్ లీడ్స్ us to character changing and love commitment leads us to risk bearing. యేసును ప్రేమిస్తున్న మాట నిజమైతే, వింటున్నారా ఈ మాట? యేసును ప్రేమిస్తున్న మాట నిజమైతే ఆయన కోరినట్లుగా మన ప్రవర్తన మార్చుకోవాలి. యేసును ప్రేమించిన మాట నిజమైతే యేసు కొరకు సాహసం చెయ్యాలి. గతించిన కొద్ది నెలల కిందట సాహసం నా కళ్ళారా చూశాను. ప్రకాశ్ అన్న కూడా చెప్పాను ఆ సాహసం. ప్రియులు, ఒక ముసలాయన మా విశాఖపట్నంలో దేవుని సేవ చేస్తాడు. అంకుల్ గారు, నాయన స్వామి ఎప్పుడు పిలిచినా నాకు అందుబాటులో ఉండడం లేదు, ఈ మారు ఒక పల్లెటూరులో మందిరం కట్టాము, దాని ఓపెనింగ్ నువ్వు రావాలి అంటే వస్తాను అంకుల్ అని చెప్పాను. మళ్ళీ మధ్యలో ఫోన్ చేసి అన్నాడు, బాబు 8:30కే చర్చి డెడికేషను, 10:30 కల్లా అయిపోవాలి, 10:30 తర్వాత మరొక పెళ్లి చేయాలి బాబు అన్నాడు. ఇదేనా ముహూర్తం పెట్టుకున్నాడా కొంపదీశాన్ని నాకు అనుమానం వచ్చి తెలుసుకుంటే, కాదు 10:30 లోపు చర్చి డెడికేషన్ అయిపోతే 10:30 తర్వాత మళ్ళీ ఏదో పెళ్ళి ఆ కొత్త మందిరంలో చేద్దామని వాళ్ళ ఆశ అంట. సరే, నేను 8:30కి వెళ్ళేసరికి ఆయన పాటలు పాడించేసి వాక్యం చదివించేసి మౌనంగా ఆయన నిలబడ్డాడు, మనుషులు నిలబెట్టాడు. నేనే సిగ్గుపడిపోయాను. నేను ఒక 3 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాను అంతే. 3 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాను. ఈ 3 నిమిషాలు మౌనంగా నిలబడ్డాడు. ఏంటి అంకుల్ అంటే, నువ్వు వచ్చి కత్తిరిస్తే లోపలికి వెళ్తాం, పాటలు అయిపోయి వాక్యం చదివించడం అయిపోయింది, అన్నీ ముగించేశాను. డెడికేట్ చేయడం అంటే ప్రార్థన చేసి రెబ్బను కత్తిరించి లోపలికి వెళ్ళే ముందు ఎవరు అంకుల్ ఇక్కడ సేవ చేసేదంటే ఒక 25-26 సంవత్సరాల పిల్లని చూపించినాడు. ఈ పిల్లేనా ఆయన అన్నాడు. ఈ పిల్ల సేవకురాలా ఏమో మరి, నాకు అప్పుడు అడిగే సమయం లేదు గనక రెబ్బను కత్తిరించి లోపలికి వెళ్ళిపోయాము. ఏమండి డెడికేషన్ వర్తమానం కూడా చెప్పిన తర్వాత తన భార్యను చూసి, అమ్మ నువ్వు వెళ్ళి కొంచెం పెళ్లి కూతుర్ని సిద్ధపరచు అన్నాడు ఆ ఆంటీ గారిని. ఆవిడ లేస్తే, ఇప్పుడు చర్చి కట్టిందని చెప్పారు కదా, సేవ చేస్తుందని అమ్మాయి, ఈ పిల్ల లేచి నిలబడింది. ఈ పిల్ల పెళ్ళి ఆ రోజు.
ఆయన పరిచర్లో రక్షించబడిందట. వాళ్ళ ఊరికి ఎవరిని క్రైస్తవులను రానియరు, అదంతా కాపుల ఊరు. నేను ఒక్కరితోనే యేసు ప్రభువుని నమ్మాను, మా ఊరు ఎవరు సువార్త చెప్పలేరు, నేనే చెప్పుకుంటానని వెళ్ళింది. సువార్త చెప్పింది. ఒక 20 పైన ఆడవాళ్ళు ప్రభువులో నడిపించింది. మందిరం ఉంటే చాలామంది వస్తారని ఆమెకున్న భూమిలోనే ఆమె డబ్బులు పెట్టి ఆమె దగ్గరుండి మందిరం కట్టించింది. ఒక 60 అడుగులు 25 అడుగులు వెడల్పులు మంచి మందిరం కట్టించింది ఈ చిన్నపిల్ల. నాకు సిగ్గనిపిస్తుంది ఆ పిల్లని చూస్తే. సరే మొత్తానికి వెళ్ళింది. పెళ్లి కూతురులాగా తయారు చేయడానికి తీసుకుపోయినారు. ఇంకా ఆ పిల్ల రాలేదు. పెళ్లి కొడుకు తెచ్చి ముందు కూర్చోబెడతారు కదా. పెళ్లి కొడుకు వస్తున్నాడు. చూడగానే నాకు ఒళ్ళు మండింది. ఆడు ఎట్లా వస్తున్నాడంటే బ్లేజర్ ఉంటే పైన ఇలా ఎగరేసుకుంటూ వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అటు దిక్కుమాలి పవన్ కళ్యాణ్. ఈ పైన బ్లేజర్ ఉంటుంది కదా, ఇలా ఎగరేసుకుంటూ వస్తున్నాడు. ఈడెవడు రీడు పెళ్లి కొడుకు, ఈడు అసలు యేసుప్రభు నమ్మినాడా, మర్యాద లేదంటే పెళ్లి కొడుకు అనుకున్నాను నేను. సరే ఏమోలే, వీడికి మాయిదారు రోగం ఏది ఉంటుందిలే, చపల చిత్తం కొంచెం దిమాగ్ ఖరాబ్ అయి ఉంటుందేమో వీడికి అనుకున్నాను మనసులో. సరే మొత్తానికి కూర్చున్నాడు. ఈ పిల్ల కూడా పెళ్లి కూతురు సిద్ధపడి వచ్చింది. మా విశాఖపట్నంలో ఒక పెద్ద ఆయన, ఏమండి ఆయన ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసేవాడు. తర్వాత స్టీవెన్ గారని ఆయన రిజిస్ట్రార్గా వచ్చాడు. సరే వచ్చిన తర్వాత మేము కూర్చున్నాక అన్నతో చెప్పాను, అన్న నేను చెన్నైకి పోవాలి, నా ఫ్లైట్ పలానా టైంకి, కాబట్టి నేను ప్రసంగం ఏదో కొన్ని మాటలు చెప్పి వెళ్తాను, పెద్ద ఆయన ఒప్పుకోవడం లేదు, మీరు పెళ్లి చేయండి అని అంటే, అలాగే తమ్ముడు వెళ్ళండి మీరు అన్నాడు. నేనేదో పెళ్లి ప్రసంగం చేసి నా కారులో విశాఖపట్నానికి పోతున్నాను. ఇవ్వండి మధ్యలో కొంత దూరం వెళ్ళేసరికి ఫోన్ వచ్చింది. ముసలాయన చేస్తున్నాడు, బాబు స్వామి ఘోరం జరిగిపోయింది అన్నాడు. ఏంటంకులు ఏమైంది అన్నాను. ఎందుకు చర్చ్ ఓపెన్ చేశాను నేను కదా, ఈ శనిగుట్లోడు ఓపెన్ చేశాడు, కొత్త మందిరంలో ఏదో జరిగిందంటే మళ్ళీ అది మనసంతా గిల్టీగా ఉంటుంది కదా, అందుకని అంకులు ఏం జరిగింది అన్నాను. ఏమి లేదు బాబు, పెళ్ళయ్యే ముందు అడుగుతారు కదా, వీళ్ళిద్దరికే పెళ్లి చేయడానికి ఎవరికైనా అభ్యంతరం ఉందా అని అడిగితే ఎవరికి అభ్యంతరం లేదని ఎవరేం చెప్పలేదు. సరే మీ మౌనమే రిజిస్టార్ చెప్పే మాట కూడా ఉంటుంది కదా, మీ మౌనం అంగీకారం అని ఎరిగి పెళ్లి చేయడానికి సిద్ధపడుతున్నాను, వీళ్ళిద్దరిని కూడా అడగాలి కదా అని. ఏం బాబు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధమేనా అంటే నాకేం అభ్యంతరం లేదన్నట్ట. మంచిదమ్మా పాప నువ్వు చెప్పు, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు సమ్మతమేనంటే నాకు సమ్మతం లేదు. వాళ్ళ ఇంట్లోనే పెళ్ళి, 1,80,000 రూపాయలు పెట్టారంటే భోజన ఖర్చులే. దాదాపు ఒక 600-700 మంది వచ్చారు జనం భోజనాలకి. ఏమంటే చర్చి డెడికేషన్ అయిపోయింది, పెళ్లి జరుగుతుంది, ఏమమ్మా నీకు ఇష్టమేనంటే నాకు సమ్మతం లేదండి. అందరూ గతుక్కుమన్నారు. ఏంటమ్మా అని అంటే మా అమ్మ నాన్న చెప్పాను, మారు మనసు లేనోడిని, యేసుప్రభు నమ్మనోడిని నేను చేసుకోనని చెప్పాను, కానీ నా మెడ ఉంచారు. సరే ఒప్పుకున్నాను. ఒక 5 రోజుల క్రిందట బెట్రోతలు జరిగిన తర్వాత వీడు నాకు మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టాడు. ఇదిగోండి నా సెల్ ఫోను, వాడు ఇచ్చిన మెసేజ్లు ఇలాగున్నాయి. నువ్వు యేసుప్రభు నమ్మేవంట కదా, బైబిల్ చదువుతావంట కదా, సేవ చేస్తావంట కదా, చాలామందిని యేసుప్రభు నడిపిస్తావంట కదా, నువ్వేదో పాస్ట్రమ్మలాగా ఉంటావట కదా. అలాగే ఉంటే నేను పెళ్లి చేసుకున్న భర్తనే కానీ నీతో నేను కాపురం చేయను, వేరొకరితో ఉంటాను అని పెట్టాడు. చూడండి నేను యేసుప్రభు నమ్మేనన్నమాట ముందే చెప్పించాము కదా. మా తల్లిదండ్రులకు వద్దన్నా కానీ ఇలాగ అంటున్నారు, ఇలా ఉంచారు, నేను తప్పకొచ్చాను. సేవకులు మీరు అడుగుతున్నారు, ఇది కొత్త మందిరం, నేనేలా అబద్ధం చెప్తాను ఇక్కడ సేవకురాలుగా, నేను అబద్ధం చెప్పలేక సమ్మతి లేదన్నాను అంది. ఇక స్టీవెన్ అన్నకి ఏం చేయాలో అర్థం కాక ఆయన బిక్క చచ్చిపోయినారట. ఏంటి మరి ఇప్పుడు ఏం చేసేదనంటే, వాడేదో బూతులు మాట్లాడబోతున్నాడు, యేసుప్రభుని ఎరగని వాడు కదా అతను, బూతులు మాట్లాడబోతుంది అందట. ఇది కొత్తగా ఈరోజు డెడికేట్ అయిన మందిరం, దీంట్లో బూతులు మాట్లాడకూడదు, ఉన్న వాస్తవమే చెప్పాను, ఇప్పుడు నీ అభిప్రాయం ఏదో చెప్పు అంది పిల్ల. అనగా నాడు ఇంకా బూతులు మాట్లాడుతుంటే, బూతు మాటలు ఆపవా అంది. ఆడు ఇంకా బూతులు మాట్లాడుతున్నాడు, లాగిపెట్టి పడిగిమని కొట్టింది ఒకటి. గుండె జల్లు మంది వచ్చింది జనమందరికీ. వినండి, అది జరిగింది ఆ రోజు విషయం. వినండి ప్రియులారా, ఇప్పుడు పెళ్లి పీటల మీద, పెళ్లి కుర్చీల మీద పెళ్లి ఆగిపోవడం ఒక ఆడపిల్ల జీవితానికి ఎంత రిస్క్ అండి. నాకు పెళ్ళి అవ్వపోయినా పర్వాలేదన్నా, నా దేవుని పనికి ఆటంకంగా ఏ పరిస్థితికి వచ్చినా నేను తట్టుకోలేనని కొత్తగా యేసుప్రభు నమ్మిన అమ్మాయి సాహసం చేసింది. అది దేవుని ప్రేమించడం అంటే. తర్వాత మార్చేసుకుంటామండి, ముందు పెళ్లి చేసుకుంటామని బొగ్గలు తిప్పుతారు, బొగ్గర బల్లులాగా ఒక్కొక్కరు. తర్వాత మార్చేసుకుంటావా? మార్చేసేదానికి నువ్వేం దేవుడువా దేవతవా? నువ్వు దేవుడు కదా మనిషి హృదయాలు మార్చేవాడు. ముందు మా పిల్లకి పెళ్ళి అయిపోనివ్వండి, తర్వాత మేము మార్చేసుకుంటాం కదా. ఏం మార్చేసుకుంటావు? వల్లకాడు. మార్చేయడానికి నువ్వు దేవుడవా? సేవకులు చెప్పిన మాట వినరు, వాక్యానుసారంగా పెళ్లి జరుగుతుంది, లోబడమ్మా, సాహసం చేయి, తెగించు దేవుని కొరకంటే తెగించరు. ఇవాడ పిల్ల ఆగిపోయింది.
విచారం ఏంటో తెలుసా? వినండి ప్రియులారా, నేను బాధపడ్డాను కానీ వినండి, ఆ పిల్ల ఎంత నిబ్బరంగా ఉందో. వచ్చిన జనం అంతా ఇప్పుడే డెడికేషన్ అయిన మందిరం, ఇందులో అశుభకార్యం జరిగిందని అంటారేమో, నేను భయపడ్డాను. వచ్చినటువంటి హిందువులు అన్నారు, నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు, అందుకే దేవుడి పిల్ల ఆపాడు. ఆడితే పిల్ల ఉంటే దాని జీవితమే పాడైపోను. దేవుడు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అంటున్నారు. ఈ పిల్ల నమ్మిన దేవుడు గొప్ప దేవుడే. ఇంకో విడ్డూరం చెప్తాను. ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రులు వచ్చి, మేమే తప్పు చేశాము, 18 ఎకరాలు ఆస్తి ఉంది, ఎవడికో పయ్యోడికి పోవడం ఎందుకు, బంధువుతో పెళ్ళి అయిపోతే కూతురికి ఆస్తి పోదని అనుకున్నాం కానీ ఆత్మీయ జీవితానికి ఇంత ప్రమాదం అని మా కూతురుకున్న గ్రహింపు కూడా లేదు. మేము తప్పు చేసాం, మన్నించండి, అందరూ భోంచేసి వెళ్ళండి అంటే అందరూ భోంచేసి వెళ్ళారు. కానుకలు కూడా చదివించేసి వెళ్ళారు. కానుకలు కూడా చదివించి వెళ్ళారట. ఈరోజు చాలామంది యవ్వన చెల్లెళ్ళు తమ్ముళ్ళకి చెప్తాను, వినండి ప్రియమైన, నేను దేవుని ప్రేమించానని పాడితే కుదరదు. నీ క్యారెక్టర్లో మార్పు రావాలి. ఆయన కొరకు సాహసమే చేయగలగాలి. అప్పుడు మనం ఆయన ప్రేమిస్తున్నట్టు లెక్క. మన క్యారెక్టర్లో మార్పు తెచ్చుకోము, దేవుని కొరకు తెగింపు తెగించము, యేసు ప్రభువుని ప్రేమిస్తున్నామనంటే అది ఏమి ప్రేమించడం అండి? నాకు తెలియక అడుగుతాను. ఏం ప్రేమించడం? ఏది యేసు కొరకు నీ తెగింపేది? వేగులు వారిని దాసినటువంటి రాహాబ్ అనే వేశ్య ఏమి తెగించిందండి? తల్లి ఒక్కగానొక్క కుమారుడిని మోరియా పర్వతం మీద పెట్టి బలిర్పించడానికి తెగించిన అబ్రహాము ఏమి తెగించాడండి? ఆ తెగింపు వింటున్నారా ప్రియులారా? యేసు కొరకు బతికితే ఇక చావే నా ముందుంటుందని తెగించి వచ్చిన పౌలు తెగింపు ఏమి తెగింపండి? ఆ తెగింపు లేని, సాహసము లేని చవకబారు, నన్ను మన్నించండి, చచ్చు భక్తి చేసుకుంటూ మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మన ఊరికే చప్పట్లు కొట్టుకొని మిగిలిపోతామా చెప్పండి? ప్రభు నేరుగా మనతోనే మాట్లాడుతున్నాడు. మీ ఎడల నాకున్న ఉద్దేశం, నా ఏర్పాటులో మీరు ఫలించాలి. మీరు ఫలించడానికి నాలో నిలిచి ఉండండి. మీరు నిలిచి ఉండడానికి నాకు విధేయత చూపండి. నాకు విధేయత చూపడానికి నన్ను ప్రేమించండి. సరే, ప్రేమించడం వరకు వచ్చాం. మరి ప్రేమించడానికి రహస్యం ఏంటి? వాట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ లవింగ్? ప్రేమించడానికి రహస్యం ఏంటండి? దేవుని వాక్యంలో యేసయ్య చెప్పిన మాటే చూద్దాం రండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నా టైం అవుతుంది, ముగింపుకు వస్తున్నాను, కొంచెం మనసు పెట్టి వినండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియులారా. 15వ వచనం ఇట్లుంది, దాసుడు తన యజమానుడు చేయు దాని ఎరుగుడు గనక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులు అని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల విన్న సంగతులన్నిటినీ మీకు తెలియచేసితిని, మీరు ఎరుగుదురు, మీకు తెలియచేసితిని. ప్రేమించడానికి రహస్యం ఏమిటనంటే ఎరగడం. ద సీక్రెట్ ఆఫ్ లవింగ్ ఈజ్ నోయింగ్. అంతే. ప్రేమించడానికి రహస్యం ఎరగడం. ఎరగని మనిషిని ప్రేమించలేం ప్రియులారా. వినండి, ఎరిగిన మనిషిని ప్రేమిస్తాం. ఎరగాలి. దేవుణ్ణి ఎరగడం అనేది జీవితకాల ప్రయాస. ఎంత ఎరుగుతున్నా కానీ ఎరగవలసింది ఇంకెంతో మిగిలి ఉంది. నాకు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఏమంటే ప్రపంచంలో పేరుగాంచిన ఒక థియలాజికల్ సెమినరీలో అతను ఏమంటే న్యూ టెస్టమెంట్ ప్రొఫెసర్గా ఉంటాడు. గ్రీక్ కూడా చెప్తాడు. ఆయన పేరు డాక్టర్ జేమ్స్ సి ఆల్మన్. డల్లాస్ థియలాజికల్ సెమినరీలో ఒక ఫేవరెట్ ప్రొఫెసర్, అందరికీ చాలా ఇష్టపడతారు అందరూ, నేను కూడా ఇష్టపడతాను. అతని దగ్గర నేను బియాండ్ ఇంటర్మీడియట్ గ్రీక్ అతని దగ్గర చదివాను కొంతకాలం. నేను విషయం చెప్తాను వినండి. ఆయన ఒకసారి సరదాగా కూర్చుని, మేము సాయంత్రం స్నాక్స్ తింటూ టీ తాగే టైంలో మేము కూర్చుంటున్నప్పుడు నేను ఒక మాట అడిగాను, సార్ మీ జీవితంలో ఇంకా ఏదైనా తెలుసుకోవాలని ఉందా మీకు? ఇంత తెలుసు కదా మీకు. మీరు మా ప్రొఫెసర్ ఎట్లా ఉంటాడో తెలుసా? గ్రీక్ బైబిల్ ఎట్లా పట్టుకుంటాడు, కళ్ళేమో గ్రీకును చూస్తాయి, నోరేమో ఇంగ్లీష్లో చెప్తుంది. చూడటమేమో హెబ్రీ బైబిల్ చూస్తాడు కళ్ళలోంచి, కానీ నోట్లోంచి ఇంగ్లీష్లో వస్తుంది. ఒక్క ముక్క కూడా తప్పు రాదు. నేను చాలాసార్లు పనిగట్టుకుని పరిశీలించానండి. ఆయన ఎక్కడైనా చిన్న క్రియ కానీ లేకపోతే కొంచెం గ్రామర్లో ఎక్కడ మిస్టేక్ ఉంటుందని చూస్తే ఎన్నడూ మిస్టేక్ రాలేదండి. అంత మంచి స్కాలర్. ఈరోజు నెట్ బైబిల్కు కీర్తన గ్రంథం అంతా ఆయన తర్జుమా చేశాడు. సదరన్ బ్యాప్టిస్ట్ వాళ్ళ బైబిల్కు ఓల్డ్ టెస్ట్మెంట్ సగం ఇంగ్లీష్లో తర్జుమా చేసిన స్కాలర్ ఆయన అంటాడు, స్వామి నేను ఎంత ఎరిగినా ఇంకా నేను ఎరగలేనిది ఒకటి మిగిలిపోయింది అనిపిస్తుంది. చాలా ఎరగలేదు కానీ ఎక్కువగా ఎరగాలనుకుంటున్నాను. అదేంటనంటే దేవుని ప్రేమను ఇంకా తెలుసుకోవాలని ఉంది, తెలుసుకోలేకపోతున్నాను.
దాని పొడవు వెడల్పు లోతులు పరిశుద్ధులతో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇంకా నేను తెలుసుకోవలసిన ప్రేమ ఎంతో మిగిలిపోయింది. ప్రియులారా, ఈరోజు దేవుని గురించి మనం ఎరిగింది కొంచెం, కానీ అంతా తెలుసుని అనుకుంటాం. సముద్రంలో నుంచి ఒక చేరడు నీళ్లు తీసి సముద్రం అంతా నా చేతిలో ఉంది అని అనుకుంటే మన మూర్ఖుడు అనకి ఏమంటారు చెప్పండి? సముద్రం బోల్డంత తొందర అబ్బాయి, నువ్వు దోశలతో తీసిన దోసెడు సముద్రపు నీళ్ళు అంతే, సముద్రం నీ చేతిలో ఉందంటావే. ఈరోజు యేసుని గూర్చి ఏమండి, ఆ దేవుని గూర్చి ఎరగడానికి ఎన్నో సంగతులు మిగిలిపోతే అన్ని ఎరిగిన వారుగా మనం చలామణి అవ్వడం అదే ప్రేమకు రాహిత్యం. దేవుని మీద సరైన ప్రేమ, రిస్క్ తీసుకునేటంత ప్రేమ, ప్రవర్తన మార్చుకునేటంత ప్రేమ, తెగించేటంత ప్రేమ, చచ్చేటంత ప్రేమ లోపల ఎందుకు కలగడం లేదనంటే ఎరగడంలో లోపం వచ్చింది. ఎరుగుదాం. సేవకుల దగ్గర వచ్చే సందేశాలు, వాక్యాన్ని చదువుతుంటుండగా చిన్నోళ్ళు పెద్దోళ్ళు, అనుభవజ్ఞులు అనుభవం లేనివారు, బాగా వాక్యం ఎరిగిన వారు, తక్కువ ఎరిగిన వారు ఎవరన్నా కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి దేవుని గురించి ఎరగవలసిన విషయాలు ఏమైనా ఉంటే ఎరిగే ప్రయత్నం చేద్దాం. ఎరిగితే ప్రేమించడం మనకి బాగా వస్తుంది. అందుకనే ఇర్మియా చెప్తాడు, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించేవాడనేను యెహోవాను నేనే అని వారు తెలుసుకొనుటలో నేను ఆనందించేవాడిని. నన్ను తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేస్తారో వారిలో నేను ఆనందిస్తాను, వారు నాలో ఆనందిస్తారు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఎంత ఎరుగుదాం? ఎరగడానికి మన ప్రయాస ఎంత? ఎరగడానికి మనం చేస్తున్న కృషి ఎంత? ఎరగడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి? ఇది ఎవరికి వాళ్ళమే ఆలోచించాలి. సమయం అవుతుంది కనుక ఇంకెక్కువ వివరించలేకపోతున్నాను, మిగిలింది మీరు ధ్యానం చేయండి. సరే, ఇప్పుడు ఎరిగితే ప్రేమించగలుగుతామని తెలిసింది. మరి ఎరగడానికి రహస్యం ఏంటి? వాట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ నోయింగ్? ఎరగడానికి రహస్యం ఏంటి? యేసు ప్రభు చెప్పినాడు ఇక్కడ, ఎరగడానికి ఫలించడానికి రహస్యం నిలిచి ఉండడం అయితే, నిలిచి ఉండడానికి రహస్యం విధేయత అయితే, విధేయతకు రహస్యం ప్రేమించడం అయితే, ప్రేమించడానికి రహస్యం ఎరగడం అయితే, మరి ఎరగడానికి రహస్యం ఏమిటి? ఇక్కడ ఉన్నాడు చూడండి, చదువుతాను. ఇలా రాసి ఉంది 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల యుందురు అన్నాడు. ఎరగడానికి రహస్యం స్నేహం చేయటం, అంతే. ఎరగడానికి రహస్యం స్నేహం చేయటం. మెసొపొతేమియా దేశంలో మహిమగల దేవుడిగా ప్రత్యక్షమైతే ఆయన స్వరము విని ఆయన స్నేహములోనికి రావడానికి ప్రయత్నించిన అబ్రాము హారాను వరకు ప్రయాణం చేసి వచ్చాడు. కొంత మజిలీ పడింది. తరువాత కనానికి వచ్చాడు. కొంతకాలం ఆయనతో గడిపాడు. అలాగని అక్కడి నుంచి తప్పుదారి కాలుజారి ఐగుప్తుకి వెళ్ళాడు. మళ్ళీ బుద్ధి తెచ్చుకుని మళ్ళీ ఆ కనానికి వచ్చాడు. ఇక దేవునితో అలా గడుపుతూ ఉంటుండగా దేవునితో అబ్రాముతో దేవుడు వారు స్నేహం చేస్తున్న కారణం చేత వినండి, ఒకరినొకరు బాగా ఎరగగలిగిన వారయ్య. భక్తి అంటే అదేనండి, వినండి. భక్తి అంటే అర్థం మనము దేవుణ్ణి ఎరగడం కాదు, దేవుడు కూడా మనల్ని ఎరగాలి. అందుకని పౌలు గలతీ పత్రికలు అంటాడు, ఏమంటాడో తెలుసా? చదువుతాను చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం ఇలా రాసి ఉంది, 9వ వచనం, 8-9. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటేరే కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును. తర్వాత మాట గమనించండి, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనక అన్నాడు. దేవుణ్ణి మనం ఎరగడం, దేవుని చేత మనం ఎరగబడ్డం, అది స్నేహం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, అబ్రాహాముకు ఆ జీవితం ప్రభు ఇచ్చాడు, మోషేకు అదే జీవితాన్ని దేవుడు ఇచ్చాడు, దావీదుకు దేవుడు అదే జీవితాన్ని ఇచ్చాడు, అపొస్తలులకు దేవుడు అదే జీవితాన్ని ఇచ్చాడు, పౌలన్నకి దేవుడు అదే జీవితాన్ని ఇచ్చాడు. ఈ సాయంకాలం మీరు నన్ను ఎరిగారు, నేను మిమ్మల్ని ఎరగాలి, మనం కలిసి స్నేహం చేద్దామని ఆయన ఆ స్నేహానికే పిలిచాడని ఉదయమే మీతో ఆ సంగతులు మీతో చెప్పాను. కనుక ఎరగడానికి రహస్యం స్నేహం చేయటమే. స్నేహం చేయకపోతే ఎరగలేము. అక్క, చెల్లి, తమ్ముడన్నా, నీ స్నేహానికి దిగవచ్చు, నీ ప్రభువుతో స్నేహం చెయ్యి, ఆయన బాగా ఎరుగుతావు. ఇంకా సమయం లేదు గనక చివరి మాట బాగా వినండి. మరి స్నేహానికి రహస్యం ఏమిటి? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఫ్రెండ్షిప్?
స్నేహానికి రహస్యం ఏంటనంటే ద సీక్రెట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈజ్ సాక్రిఫైస్. అంతే, సమర్పించుకోవడమే స్నేహానికి రహస్యం. సమర్పించుకో. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్, కానీ ఇప్పుడు అవసరం గనుక జ్ఞాపకం వస్తున్నది, చెప్పి నేను ముగించేస్తాను. మా శ్రీకాకుళంలో ఏజెన్సీ ప్రాంతంలో సీతంపేట అనే ఊరుంటుంది. ఆ ఊరిలో జోసెఫ్ అంకుల్ అని ఒక అంకుల్ నాకు తెలుసు. నేను ప్రభువుని నమ్మిన తొలి రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సూర్యనారాయణ గారు అని ఒక ఆయన ఉంటే, నారాయణ పాల్ గారు క్షమించండి, ఆయనతో పాటు కొండల మీద సువార్తకు వెళ్ళేవాళ్ళం కొత్తగా ప్రభువుని నమ్మిన తొలి రోజుల్లో. సరే, జోసెఫ్ అంకుల్ దగ్గరికి వెళ్తే ఒకరోజు వెళ్ళాము. తర్వాత రోజు ఉదయాన్నే వినండి, సంత జరుగుతుంది, వీక్లీ మార్కెట్ జరుగుద్ది అక్కడ సీతంపేటలో. మేము పడుకున్నాం గదిలో, తెల్లవారు సంత ఉంటుందని మాకే తెలుసు. సరే, ఉదయాన్నే ఇలా తలుపులు తీసా, వాష్రూమ్కి వెళదామని కాలు పెట్టలేనంత ఆ స్థలం అంతా నిండిపోయింది. అరటికాయల గెలలు, అరటిపళ్ళు గెలలు, అనాసపరస కాయలు, సీతాఫలాలు, రామాఫలాలు, మొక్కజొన్న బొత్తులు, తర్వాత ములంకాడలు, పెండ్లము దుంపలు, అవన్నీ మొత్తం గది నిండా పరిచేసి ఉన్నాయి. మేము అంకుల్ ఏంటివనంటే ఆయన అన్నాడు, స్వామి కొంచెం తీసేసుకొని వచ్చేయండి అయ్యా అన్నాడు. ఏంటి అంకుల్ తెల్లవారుసరికి ఇన్నున్నాయి, సంత అక్కడ కానీ ఇక్కడేంటిది అంటే, లేదు సో మా నేస్తాలు కొండ మించి దిగొచ్చి ఇచ్చారు అన్నాడు. మీ నేస్తాలు ఏంటనంటే ట్రైబల్స్తో కొంచెం నేస్తరకం కట్టాడంట ఫ్రెండ్షిప్. వాళ్ళంతా కలిసి సంతకొచ్చినప్పుడు ఆ కొండల మీద పండేవన్నీ ఇవన్నీ తీసుకొచ్చిస్తారు స్వామి, నాకు నేను తిన్నవని తింటాను, పంచినవని పంచుతుంటాను ప్రతి వారం అన్నాడు. చాలా సంతోషం అనిపించింది. సరే, మేము స్నానం చేసి చర్చిలో మీటింగ్కి వెళ్ళి లంచ్ టైంకి మళ్ళీ వచ్చేసరికి ఈయన నేస్తాలందరికీ భోజనాలు పెట్టి ఈయన గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తున్నాడు. ఒరే భలేగుంది వీళ్ళు ఫ్రెండ్షిప్ అనుకున్నాను. ఏం పెట్టినాడబ్బా భోజనం అంటే వినండి, సాంబార్ పెట్టినాడు. సాంబార్తో పాటు ఏదో కొంచెం ఆలుగడ్డల కూర పెట్టాడు. పాపం అది అగ్గగ్గలాడుతూ తింటున్నారు ట్రైబల్ పీపుల్. చోడి జావ తాగే వాళ్ళు మామిడి టెంకలో ఉన్న గుజ్జును దంచి అవి ఎర్రటి నీళ్ళలో కడుక్కొని దాంతో అంబలు కాసుకుని తాగే వాళ్ళకి ఈ వరి అన్నం తింటుంటే వాళ్ళ ముఖాలు వెలిగిపోతున్నాయి. సరదాగా తింటున్నారు భోజనం అయిపోయిన తర్వాత ఈ జోసెఫ్ అంకుల్ వాళ్ళు గిఫ్ట్లు ఇస్తున్నాడు. అదే నాకు నచ్చలేదు. ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? ఒక ప్లాస్టిక్ చెంబు నిండా సారా, 2 పొడవాటి చుట్టలు, ఒక అగ్గిపెట్టి. ఒక ప్లాస్టిక్ చెంబు నిండా సారా, 2 పొడవాటి 2 పొగాకు చుట్టలు, 2 ఒక అగ్గి పెట్టిస్తున్నాడు. అంకుల్ ఇదేంటండి ఇలాంటివి ఇస్తున్నారంటే, ఇవంటేనే ఇష్టం స్వామి వాళ్ళకి, ఇవి తీసుకుని వెళ్ళిపోయి వచ్చే మళ్ళీ సంత రోజున బోల్డని గిఫ్ట్లు తెస్తారు. వాళ్ళు తెచ్చినవన్నీ నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి తెచ్చారు, నీకు మేలు కలిగించేవి తెచ్చారు, నీ సంతోషంతో వాళ్ళ కష్టం చేసి తెచ్చిచ్చారు. నువ్వు వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేయడానికి సారా చుట్టలు ఇస్తావా? ఇదేమి సమర్పణండి? మళ్ళీ పేరు జోసెఫ్, పేరేమో జోసెఫ్ మాస్టారు, క్రైస్తవుడు. నీ మీద ఎంతో ప్రేమ కలిగి వాళ్ళు ఎప్పుడో తెల్లవారు 3 గంటలకో 4 గంటలకో ఆ కొండల్లో బయలుదేరి వాళ్ళకి పండిన పంటంతా భుజాల మీద వేసుకుని పాపం మా నేస్తానికి ఇస్తాం, మా ఫ్రెండ్కి ఇస్తామని సంతోషంగా తెచ్చి నీకు ఇస్తే నువ్వు తిని ఆరోగ్యం పొందుతావు. కానీ వాళ్ళు మాత్రం జబ్బులు పాలైపోవాలా, వ్యసన పరులైపోవాలా? అంకుల్ ఇది నాకు నచ్చలేదు అంకుల్. ఆ రోజు నా మాట ఆయన కూడా నచ్చలేదు అనుకోండి, ఆయన చేసిన పని నచ్చలేదు. నేను మాట చివరిలో ఏం చెప్తున్నా, ఎందుకు చెప్పానో తెలుసా? మనందరి స్నేహితుడు మన కొరకు ఇవ్వాలనుకున్న తన ప్రాణం ఇచ్చేశాడు. ఇక నా దగ్గర ఏమి లేదు మీ కొరకు ఇవ్వడానికి. మీరు నాకేమిస్తారు చెప్పండి? నేను మీ కొరకు నా ప్రాణమును, నా దేహాన్ని, నా ఆత్మను సమర్పించుకొని పరలోకాన్ని సమర్పించుకొని భూమి మీదకి వచ్చాను. భూమి మీదకి వచ్చి నా ప్రాణాత్మ దేహాలని మీ కొరకు సమర్పించుకొని సమస్తాన్ని ఇచ్చేసాను. మీరు నా నేస్తాలైతే నాకేమిస్తారు చెప్పండి? మా జోసెఫ్ మేషర్ లాగా ఆయన్ని ఇబ్బంది కలిగే బహుమానాలు ఇస్తామా? ప్రభువా నువ్వు మా స్నేహితుడివి, మా సమస్తము నీకు ఇస్తాము అని మనల్ని మనం అర్పించుకోగలిగితే ఆయన ఏర్పాటులో ఉన్న మర్మం మనకు అర్థమైనట్టు లెక్క. చివరిగా చెప్పి ముగించేస్తాను వినండి. యేసుని ఏర్పాటులో మర్మం ఏమిటి అనంటే అదే ఆయన ఉద్దేశం. ఏమిటా ఉద్దేశం అనంటే మనము ఫలించాలి.
ఫలించడంలో రహస్యం ఏంటనంటే మనం నిలిచి ఉండాలి. నిలిచి ఉండడంలో రహస్యం ఏంటనంటే విధేయత చూపాలి. విధేయత చూపడంలో రహస్యం ఏంటనంటే ప్రేమించాలి. ప్రేమించడానికి రహస్యం ఏంటనంటే ఎరగాలి. ఎరగడానికి రహస్యం ఏంటనంటే స్నేహం చెయ్యాలి. స్నేహానికి రహస్యం ఏంటనంటే సమర్పించుకోవాలి. ఈరోజు సమర్పించుకొని మనం దేవుని కొరకే ఫలిస్తాము, లేక మోడు బారిన ఏమంటే ఆకులు రాలి 2 సార్లు పెకలించబడి వేర్లతో పీకివేయబడిన చెట్టులాగా మిగిలిపోతాము. ఇక మన ఇష్టం. ఇంతకంటే చెప్పేదానికి ఏమీ లేదు. ఎవరో రాశారు ఈ పాట. ఆ పాటలోని మాటలు జ్ఞాపకం చేస్తాను. ధ్యానపూర్వకంగా ఆ పాటను వింటూ మనల్ని మనం సమర్పించుకుందాం. ఫలములను ఆశించిన పరలోకపు తండ్రి తేరి చూస్తున్నాడు నీ వైపు. ఫలించకుండా ఉండడం నీకు న్యాయమా? యజమానుని సహనముతో చెలగాటమా? ఐగుప్తు నుండి పెరిగి తెచ్చాడు, సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటాడు, చుట్టూ తవ్వాడు, ఎరువు వేశాడు. ఆకులతో నిన్ను చూచిన ఆ తండ్రి సంతోషించునా? వెతికినప్పుడు నీ దగ్గర ఫలము లేక ఉంటే ఆకులతో నేను చూచిన తండ్రి సంతోషించిన యజమానుని సహనముతో ఇంకా చెలగాడమాడతావా? ఇది నీకు తగునా? తల వంచండి, కళ్ళు మూసుకునండి. మోకరించాలనిపిస్తే కుర్చీలు దిగండి, తప్పలేదు. పైన వారు కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఈ సాయంకాలపు వేళ నోరులు తెరవండి, పర్వాలేదు. నోరు తెరిచి ప్రభువా నేను ఎక్కడున్నానో నాకు తెలిసిపోయింది నాయన. సమర్పించుకోలేదు గనక నీతో నాకు స్నేహం కలవలేదు. నీతో నాకు స్నేహం కలవలేదు గనక ఓ ప్రభువా నేను సరిగా ఎరగలేకపోయాను. ఎరగలేదు గనక ప్రేమించలేకపోయాను. ప్రేమించలేదు గనక విధేయత చూపలేకపోయాను. విధేయత లేదు గనక నిలిచి ఉండలేకపోయాను. నిలిచిలేను గనక ఫలించలేకపోయాను. ఒక మోడు బారిని చెట్టులాగా మిగిలిపోయాను. ప్రభువా ఈరోజు నన్ను ఉద్దేశించే మాట్లాడావు. నన్ను ఉద్దేశించే మాట్లాడావు. ఇగో నన్ను సమర్పించుకుంటున్నానని ఆలోచిస్తూ ఈ పాట వింటూ నోరు తెరిచి చిన్న స్వరముతో ఎవరికి వాళ్ళు, చిన్న స్వరాలతో ఎవరికి వారు ప్రార్థన చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకపోతే ఆకులతో నిన్ను చూచి తండ్రి సంతసించున. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూచి తండ్రి సంతసించున. ఇవ్వబడిన సమయమున వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే మోడులాగా ఇంక నీవు నరికి వేయకుండున. ఫలింపకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలింపకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలింపకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా?